నమస్తే మాస్టర్స్, అందరికి వెరీ గుడ్ ఈవినింగ్. మనకి చక్కగా ప్రతి శుక్రవారం శ్రీ మావతర్ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాళ డెల్లా ఫ్లోర్ కి ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి రాయించబడినటువంటి అద్భుతమైన పుస్తకం ప్రేమకు ఆహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. మనకు కేవలం శుక్రవారమే మాత్రమే కాకుండా మనం ప్రతిరోజు బాబాజీ చెప్పినటువంటి జ్ఞాపికల నుంచి అద్భుతంగా ఆ ప్రేమ ప్రవాహాన్ని ప్రతిరోజు మనం ఫీల్ అవుతూ మన యొక్క జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం మాస్టర్స్. అలాగే అంత అద్భుతమైనటువంటి ఇంకా మన యొక్క ఎన్లైట్మెంట్ కి ఈ జ్ఞాపకాలు ఎంతో తోడ్పడుతున్నాయి. ఇంకా మన ఆత్మ ఎదుగుదలకి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడి ఉన్న మీ అందరికీ హార్టీ వెల్కమ్ మాస్టర్స్. ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి డివైన్ మదర్ సరోజ అమ్మకి కూడా మనం వేల కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అలాగే ఇంత చక్కని గ్రూప్ మెడిటేషన్ చేపించిన జ్వాలా మేడంకి ప్రత్యేక కృతజ్ఞతలు. సో ఈ రోజు మనం చక్కగా సెషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. బుక్ రీడింగ్ కిరణ్మయ మేడం ఇస్తారు. మనందరి తరపున కిరణ్మయ మేడంకి వెల్కమ్ చెప్దాము. అలాగే తర్వాత జ్వాలా మేడం మనందరం వెల్కమ్ చెప్తాము. ఓకే, ఓవర్ టు కిరణ్మయ మేడం. ఫస్ట్ మేడం బుక్ రీడింగ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ శైలజ మేడం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే బీవై సరోజ గొల్లపల్లి మేడం, బాబాజీ నాగరాజ్ గారి ఇవాన్నే డెలా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. 78వ జ్ఞాపిక. మీరందరూ ఓం మణి పద్మేహం, పద్మంలోని మణి. అక్టోబర్ 12, 2004 రాత్రి 8:14 ఆమె నన్ను చూశావు, నేను నిన్ను చూస్తున్నాను, శ్వాసిస్తాను. నువ్వు ఎల్లప్పుడూ ఆ క్రిస్టల్ స్థానం నుంచి మాట్లాడాలి. భయపడకు బిడ్డ, నా కోసం నీ మొదటి ప్రయత్నంగా భావిస్తున్నది మరియు నాకు నీ సహాయం యొక్క సంపూర్తికి మనం సమీపిస్తున్నాము. కానీ నా పేరును మరిచిపో మరియు నా హృదయంగా మారిపో. పద్మం యొక్క పవిత్ర దళాన్ని శ్వాసించు మరియు ఈ పవిత్ర పుష్పాన్ని అందరితోనూ మరియు ప్రతి ఒక్కరితోనూ పంచుకో. బిడ్డల్లారా, నేను మీతో చెబుతున్నాను, మీరందరూ ఓం మణి పద్మేహం. మీరంతా ఆ పద్మంలోని మణులు. మీకు జ్ఞాపకం చేయడానికి మీ హృదయం ద్వారా గాలితో వేణువులా నేను నాట్యం చేస్తాను. నా పేరును పిలువు మరియు నీ వదనంపై ఒక మధుర లాలనతో వాయువు ప్రతిస్పందిస్తుంది. నేను నిన్ను వింటున్నాను, నేను నిన్ను అనుభూతి చెందుతున్నాను మరియు నేను నీ లోపల మరియు నీతో ఉన్నాను. మీరు నా బిడ్డలు మరియు మీ చిరునవ్వులు చూడడం నాకు ఇష్టం. నా యొక్క బిడ్డల్లారా, నా అపురూపమైన పద్మం యొక్క మణుల్లారా, గరుడ పక్షి తన యొక్క బలంతో మీ ప్రత్యేకతను ప్రకాశింపచేయండి. మీ అడుగులను పడకుండా వెయ్యండి. మన యొక్క మాయాజాలం ఇక్కడే ఉంది. గాలిని మోసుకెళ్లే అణువుల నుంచి పోషణను పొందండి. ఈ పదాల మధ్యనున్న ఖాళీల్లో మకరందం ఉంది. ఇప్పుడు ఆలకించండి. ఒక మధుర స్వరం ఆలపించబడుతుంది. పద్మం నృత్యం చేస్తుంది మరియు మీ ఆత్మయే ఆ మణి. బాబాజీ నాగరాజ్. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్మయి మేడం. బాబాజీ అందించినటువంటి అదంతా కూడా మీరు చదువుతుంటే ఎంతో అనుభూతి, చాలా అనుభూతికి లోనయ్యాము. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ మేడం. బాబాజీ మనకేం తెలియ చెప్తున్నారు?
మనకేమి గుర్తు చేస్తున్నారు, మనం ఎవరము అని గుర్తు చేస్తున్నారు మాస్టర్స్. జ్ఞాపికలు అంటే అదే కదా సార్? సార్, మీరందరూ ఓం మణి పద్మేహం. ఓం మణి పద్మేహం అంటే ఏంటో మీకు తెలుసు. బుద్ధిస్టులు వాళ్ళు చేసేటటువంటి ఒకానొక ప్రక్రియ. బుద్ధుడు ఆనాపానసతి ధ్యానం నేర్పించారని మనందరికీ తెలుసు. అలాగే బుద్ధుడు అనేక ధ్యాన ప్రక్రియలు కూడా శిష్యులకు అందించారనమాట. అందులో ఒకానొక ప్రక్రియ ఇది ఓం మణి పద్మేహం. వాళ్ళు ఆ బౌద్ధ శిష్యులు ఏం చేస్తారంటే మాస్టర్స్, వాళ్ళకి రోజు ఏం లేదు, ఆ బౌద్ధ ఆరామాల్లో ఉండే శిష్యులు ఉంటారు చూసారా, మీరు ఎప్పుడైనా వెళ్ళే ఉంటారు బౌద్ధ ఆరామాలకి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటారు. వాళ్ళకి అక్కడ అంతా ఒక మార్నింగ్ నుంచి ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ప్రక్రియలు వాళ్ళకి అక్కడ ఉన్న గురువులు వాళ్ళకి అందించేసి వదిలేస్తారు. వాళ్ళకి నిత్య ప్రక్రియ, ఇంకా టైం టు టైం సిస్టమేటిక్గా అన్నీ చేస్తారనమాట. కూర్చుంటారు, ఇంకేం చేయరు, కూర్చుంటారు. హృదయంలో అక్కడ లేదంటే ఇక్కడ ఆ మణిని అంటే కమలాన్ని దర్శిస్తారనమాట. ఆ కమలం యొక్క రేకులు ఒక్కో రేకు కూర్చుని మనోనేత్రంతో విప్పుతూ ఉంటారు. 1000 రేకులు ఇప్పాలన్నమాట. అలాగా అంటే అప్పుడు మధ్యలో వాళ్ళకి మనసు తప్పిందనుకోండి, మళ్ళీ మొదటి నుంచి ఇప్పాలి. అది ఒకానొక ప్రక్రియ అనమాట. దాదే ఓం మణి పద్మేహం అన్న, లేదా ఆ మంత్రం కూడా, ఆ మంత్రం వింటూ కూడా ఈ ప్రాక్టీస్ చేస్తారు మన వాళ్ళు కూడా. ఇదంతా దేనికి అంటే మనకి మన మనస్సు స్థితం అవ్వడానికి. అంటే కోతి లాంటిది కదా మన మనస్సు. కోతి లాంటి మనసు మారుతిలాగా, అంటే కోతే కదా మారుతి అయ్యాడు. తన చంచల స్వభావాన్ని వదిలేస్తే మారుతి అయ్యాడు. అప్పుడు మారుతి రాముడికి సమర్పణ అవడంతో, ఆత్మారాముడికి సమర్పణ అవడంతో ఆ ఆత్మశక్తితో, ఆత్మబలంతో అంతటి స్థితికి చేరుకున్నాడు. ఎంతటి స్థితికి? చిరంజీవత్వానికి కదా. మన బాబాజీ కూడా ఏంటి, అమరత్వం పొంది ఉన్నారంటే మరణం అనేదే లేకుండా సశరీరంతోనూ రాగలరు, లేదా చైతన్యంగా ఉండగలరు, ఓ వాయువుగా రాగలగరు, ఇంకా రకరకాల రూపాలలో రాగలరు. ఏ రూపంలో అయినా వస్తాను అన్న మాట వెళ్ళే ముందు ఏ రూపంలో అయినా వస్తానన్నారు అని ఒక ఎరుక. హిమాలయాలు వెళ్ళే ముందు ఒక చిన్న ఆశ నాలో. అప్పటి వరకు లేని ఆశ, కోరిక మొదలైంది నాకు. అఫ్కోర్స్ బాబాజీని ఎన్నో సంవత్సరాలుగా అనుభూతి చెందుతూ ఆ చైతన్యాన్ని, ఆ చైతన్యంతో ఎవరైనా ఈజీగా కనెక్ట్ అవ్వగలం. ఎందుకంటే ఆయనకి అంత ప్రేమ అనమాట. ఈజీగా మానవాళి అంటే ప్రేమ. ఒకసారి ఇలా తలుచుకున్నా చాలా, ఎవరికైనా కనెక్ట్ అయిపోతారు ఆయన. ఏ ఒక్కరి సొంతం బాబాజీ కాదని కూడా బాబాజీ చెప్తారు. సో చిన్న చైతన్యాన్ని అనుభూతి చెందడమే నాకు ఎక్కువగా అనిపిస్తుంది. భౌతిక రూపంతో చూడాలని నాకు ఎప్పుడూ అనిపించదు, ఎవరినైనా దేన్నైనా కూడా. కానీ ఎందుకో ఒక చిన్న కోరిక, ఆశ మొదలైపోయింది నాకు. అది తీవ్రమైపోయింది. అది అవసరమా? అది కాదు కదా. భౌతికత కన్నా కూడా చైతన్యం గొప్పది కదా, అది అనుభూతి చెందుతున్నావు కదా అని చెబుతున్నప్పటికీ నా అంతరం చెప్తుంది, నేను వింటున్నాను, కానీ అయినా ఇది డామినేట్ చేసేస్తూ ఉందన్నమాట. సరే, అది తెలుసుకున్నాను కదా, సాక్షిగా నాలో ఉన్నది గమనించాను. సరే, అది ఉన్నంతసేపు కొంతకాలం అలా ఉన్నాను. తర్వాత ఒక్కటే కొంచెం దాంట్లోంచి బయటకు వచ్చాక, ఏ రూపంలో అయినా వస్తానన్నారు కదా, ఎప్పుడు ఏ రూపంలో వస్తారో నేను ఎరుకుతూ ఉండాలి. ఆ ఎరుక శక్తిని కూడా నాకు మీరే అందించండి అని ఇలా మొదలయ్యి వెళ్ళిన తర్వాత ఓ అద్భుతం జరిగింది. ఏ రూపంలో వస్తారో అంటే అలా అసలు తెలియని రూపంలో అలా వచ్చి ఇలా కళ్ళల్లోకి చూసి, చూసావా అన్నారు ఇలాగా. అసలు ఒళ్ళు జలధరించిపోయి బొట ఏడుస్తూ ఇంక తట్టుకోలేకపోతే, మేడం ఒక్కళ్ళే ఇంక అక్కడ నన్ను మనకి ఇంకా బ్యాలెన్స్ చేయగలిగేది ఆవిడే కదా.
అలా చూసాను. ఆవిడ నన్ను చూడగానే వెళ్ళిపోయి గట్టిగా కావలించేసుకొని ఇంకేడ్చేసి ఇలా అడిగాను మేడం. అంటే బాబాజీని ఆ సరళ ఈ బుక్‌లో మనకి సత్యం, ప్రేమ, సరళత, వినయం అని చెప్తారు కదా! మళ్ళీ ఇంకొకసారి షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు సందర్భంగా. ఆ 4 బాబాజీ మీరు చాలా చెప్తున్నారు. ఈ 2 ఏళ్ల నుంచి బుజ్జగించి మాకు నెమ్మదిగా చేస్తున్నారు. ఎంతో కొంతొచ్చింది గానీ, ఇంకా నేను పట్టుకోలేకపోతున్నాను. అవి నాలో ఇంకా ఆ స్థితిలో డెవలప్ కాలేదని అనిపిస్తుంది నాకు. నాకు డెవలప్ అవ్వాలంటే ఇలా చెప్తే నేను పట్టుకోలేకపోతున్నానేమో. అవి ఏంటో అవి నాకు ప్రత్యక్ష అనుభవంగా ఇవ్వండి అని కూడా అనుకున్నాననమాట. మేడంనెళ్లి కావలించుకున్నాక ఆ ఏడుపులోంచి నాకొచ్చిందదే. ఇది అడిగాను అంటే బాబాజీని కనిపించమని అడిగాను. కనిపించారు. అది చెప్పలేదు నేను. సత్యం, ప్రేమ, సరళత, వినయం ప్రత్యక్షంగా నాకు చూపించింది. అప్పుడైనా నేను పట్టేసుకుని, నా మనసు నమ్మి, నేను ఆ స్థితిని నెమ్మదిగా తెచ్చుకుంటానేమో అని అడిగితే, అలా అడిగితే ఇచ్చేస్తారా మేడం? అలా అడిగితే ఇచ్చేస్తారా అసలు? అడగంగానే అంటూ మేడంని గట్టిగా కౌగిలించుకొని, అలా అడిగితే ఇచ్చేస్తారా అసలు అంత ప్రేమ? అంటూ ఇంక ఎంతసేపు ఆ ఏడుపు ఆగలేదు. ఇంక మేడమే ఆపగలిగారు. అది ఎవరి ద్వారా ఆయన నాకలాగా కనిపించి ఇలా అన్నారనమాట. ఆ మీనాక్షి అమ్మమ్మ, కిరణ్మయి మేడం మీకు తెలుసు కదా శైలజ మేడం. ఆ మీనాక్షి అమ్మ రోజు చెప్తుంది కదా అన్ని విషయాలు. వింటూ వింటూ అలా ఉండగా సడన్‌గా అస్సలు ఆ ఫోర్సు, ఆ చూపు ఇలా నా కళ్ళల్లోకి చూసింది. ఇలా నేను చూస్తే అలా సూర్యకిరణాల్లోంచి నాకు బాబాజీ వస్తారు ఇయన్నీ చెప్పారు కదా! మీకు కూడా తెలుసు కదా అవన్నీ. అంతా అందరం అక్కడ అంటే కొంతమంది రాలేదు అప్పటికి చేరుకోలేదు మాస్టర్స్. జస్ట్ 5, 6గురమే వచ్చాం అమ్మతో పాటు. కొండ దిగగలిగాం అప్పటికే. మిగతా వాళ్ళు ఇంకా దిగుతూ ఉన్నారు. బాబాజీ కేవ్స్ నుంచి పైనుంచి వస్తూ ఉన్నారు. ఇది జరిగేసరికి ఎక్కువ మంది లేరు. ఒక 7, 8 మందే ఉన్నారు. అంటున్నారు చక్కగా లీనమై నేను వింటున్నాను. ఇలా అసలు ఫోర్స్‌గా ఇలాగ నా కళ్ళల్లోకి చూసి, ఇలా పైగా ఇలా చూసి ఇలా నన్ను ఇలా "చూసావా? చూసావా? చూసావా?" అంటుందామె గట్టిగా అనమాట ఇంకసలు. ఇంక ఒళ్ళు పులకరించి దద్దరిల్లిపోయింది. ఇంకసలు తట్టుకోలేకపోయింది నా బాడీ ఆ ఎనర్జీకనమాట. అప్పుడు జరిగిందంటే, బాబాజీ ఇక్కడ ఎందుకు చెప్పానో ఈ మెసేజ్‌లో మీకు కూడా మళ్ళీ నెక్స్ట్ ఒస్తది. ఈ మణిపద్మేహం గురించి చెప్పుకుందాం. వాళ్ళు అలా కూర్చొని అలా చేస్తారనమాట. మాకు ఇంకో మేడం కూడా ఒక ప్రక్రియ చెప్పారు ఇలాగే. 100 లెక్క పెట్టుకోవడం. ఎలాగో 1, 2, 3 అని లెక్క పెట్టకూడదు. మనసుకి అది ఆల్రెడీ తెలుసు కదా! 1, 2, 3 చెప్పేయగలదు. బ్యాక్ టు అనమాట. 100 నుంచి స్టార్ట్ చేయాల్సిందే. మీకు ఫోకస్ రావాలంటే, మీ మనసు స్థితం అవ్వాలంటే స్ట్రిక్ట్‌గా ఇది చేస్తే మీకు తొందరగా వచ్చేస్తది. 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91, 90 అలా వచ్చేటప్పుడు అక్కడ 89 రాకుండా మనకి ఏ 91 వచ్చేస్తది. మీరు చేయండి. అప్పుడు ఏం చేయాలి మళ్ళీ మొత్తం 100 నుంచి రావాలని చెప్పారు. ఇంక చచ్చినట్టు కూర్చునే ఉంటాం. ఇంకొచ్చే వరకు ఆ సిట్టింగ్ లేవడానికి వీల్లేదండి. ఇదే విషయం మన సాక్షిలో అమ్మ చెప్పి మనకి చెప్పారు. మన సాక్షి ఎవరు అటెండ్ అయ్యారో నాకు తెలీదు. అటెండ్ అవ్వని వాళ్ళకి కూడా. ఈ చిన్న అన్ని రకాల ప్రాక్టీసెస్‌లు మనం మన సొంతంగా మన ఇంట్లో కూర్చొని ఆ 10, 10 నిమిషాలు అట్‌లీస్ట్ 20 నిమిషాల్లో చేసుకుంటూ ఉండాలి. ఏది కనెక్ట్ అయితే అది మనకి. ఒక్కొక్కరికి ఒక్కోటి కనెక్ట్ అవుతుంది. ఎవరికి ఏది కనెక్ట్ అయితే అమ్మ చెప్పారప్పుడు. మరీ ఎక్కువ పెట్టేసుకోకుండా ఏ 20 పెట్టుకోండి. అప్పుడు 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 వచ్చింది. సో, కానీ మన మనసు కుదురుగా ఉండవదు. రాదు పక్కకి తప్పదు. మళ్ళీ మొదలెట్టమని అమ్మ కూడా చెప్పారనమాట. సో, అలాంటి ప్రక్రియ ఈ ఓం మణిపద్మేహం. వాళ్ళు 1000 పైగా ఏంటి ఇక్కడ దర్శించాలి. ఇక్కడ ఫీల్ అవుతూ ఉండాలి. అస్సలు కమలాన్ని తప్పిపోకూడదనమాట. ఒక రేకు. 1, 2 చూస్తా ఉండాలి విజువలైజేషన్ మళ్ళీ. ఒక పువ్వు మనకెలాగా మనం అప్పుడప్పుడు మనం కూడా చేసే ఉంటాంలెండి పాపం బలవంతంగా. సహజంగా విచ్చుకొని ఇవ్వకపోయినా సరే మనం విప్పుతాం కదా! ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాం. సహజంగా అది విచ్చుకోవాలి యాక్చువల్‌గా. కానీ మనం అంటే బౌద్ధిస్టులు చేస్తారనమాట. ఇలా నెమ్మదిగా, ఇలా నెమ్మదిగా. ఫస్ట్ చేయడం మొదలుపెడితే అప్పుడు సహజత్వంలోకొచ్చేస్తది. వాళ్ళు అలా ఇప్పుతారంట. 1, 1, 1, 1
1000 వచ్చే వరకు ఇంకా వాళ్ళు అలా ఎవరి మానసిక స్థితిని బట్టి వాళ్ళకి ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఎన్నో అయ్యి అది పూర్తిగా అయ్యే వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు ఆశ్రమంలో అదొక్కటే. అది వచ్చాకనే నెక్స్ట్‌కి తీసుకెళ్తారంట. సో, ఓకే. అప్పుడు ఆ మణి అంతా ఇప్పేసరికి అంటే మార్నింగ్ మెడిటేషన్‌లోకి వచ్చే వాళ్ళకి బాబాజీ ఆల్రెడీ అది సింపుల్‌గా, ఈజీగా అందించేశారు. మీ అందరికీ మార్నింగ్ వచ్చే మాస్టర్స్ అందరికీ అది తెలుసు. మనం 4-5 మెడిటేషన్ చేసుకున్నప్పుడు. అన్నీ విచ్చుకున్నప్పుడు మీరు పద్మం అంతా ఓపెన్ చేస్తే మధ్యలో ఆహ్, ఆ పీఠం అంటాం గదా! అది సన్‌ఫ్లవర్ గుర్తొస్తుందా మీకు బాగా అదైతే? అదే ఆ కమలానికి మూలం అదే. అక్కడి నుంచే అది పీఠం సైన్స్‌లో ఏదో అంటాం మర్చిపోయా సడెన్‌గా నాకు అంటే ఈ కంగారులో గుర్తు రావట్లేదు. మీరేదైనా బడ్ గాని, పువ్వు గాని చూస్తే దానికొక గ్రీన్ కలర్‌లో ఇక్కడ పీఠం ఉంటది. అది విచ్చుకున్న తర్వాత ఇదే బయటకొస్తది. అప్పటి వరకు లోపలికి కిందకుంటది. అది విచ్చుకున్న తర్వాత ఇది ఇలా బయటకు ఓపెన్ అవుతది. ఆ మణిపద్మేహం అంటే ఆ జ్యువెల్ ఆఫ్ లోటస్ అన్నమాట. ద జ్యువెల్ ఆఫ్ లోటస్ అని మనం మార్నింగ్ చెప్పుకుంటున్నాం కదా! లోటస్ యొక్క జ్యువెల్ అంటే ఆభరణం, మూలం. కమలానికి ఆభరణం అనమాట అది. జ్యువెల్ ఆఫ్ లోటస్ అంటారు దాన్ని. దాన్ని మణిపద్మేహం అంటారు. అదే జ్యువెల్ అంటే మణి, మణి. జ్యువెల్స్ అంటే మనం మణులు, మాణిక్యాలు మనకలా తెలుసు కదా! స్టోన్స్ అలా అంటాం చూడండి. మణులు అంటారు యాక్చువల్‌గా. స్టోన్స్ కాదు. అవి మీకు తెలిసే ఉంటుంది. అదనమాట. అంటే ఇక్కడ పద్మంలోని మణి మీరందరూను. అంటే మనం కూడా మూల చైతన్యం నుంచి వచ్చిన మనం ఆ మూల చైతన్యమే అయ్యి ఉన్నాము. ఆ మహాశూన్యమే అయ్యున్నాము. ఆ మహాశూన్యమే దైవం. అదే చైతన్యం శక్తి. ఆ మహాశూన్యమే, ఆ మూలమే, ఆ మూల చైతన్యమే మణిపద్మేహం. అంటే అదే ఆ మూలమే ఆ కమలానికి మూలం. ఆ మణి కమలానికి మూలం. అంటే ఆ మూలంలోంచే ఆ కమలం వికసిస్తుంది. అంటే ఒక రేకులుగా, పరిమళాలుగా, రకరకాల కాంతులుగా, రకరకాల కలర్స్ తోటి, రకరకాల పరిమళాలు వెదజల్లుతూ, ఆ రంగురంగుల కాంతులీనుతూ ఉన్న ఆ కమలానికి మూలం ఈ మణి అనమాట. అంటే ఈ శక్తితోటే అవన్నీ ఆ పరిమళాలు అవన్నీ వస్తున్నాయన్నమాట. సో, ఆ మూలం నుంచి వస్తున్న చైతన్య శక్తి ఇక్కడ కమలం నీ హృదయం, నీ ఆత్మలో ఆ దివ్యత్వం యొక్క, ఆ ఏకత్వం యొక్క, ఆ పరబ్రహ్మ యొక్క, ఆ పరం యొక్క, ఆ శూన్యం యొక్క ఏదైనా పేర్లు మాస్టర్స్ అవన్నిటికీ దానికే పర్యాయ పదాలు. ఆ శక్తితో ఆ జ్యువెల్ నుంచి వస్తున్న దానితో ఆ మూలం నుంచి వస్తున్నతో నీ ఆత్మ వికాసం అనమాట. అక్కడ కమలం వికసించడం అంటే మన ఆత్మ వికాసం. దేనితో ఆత్మ వికాసము? దివ్యత్వంతో. అంటే మనలో ఆ దివ్యత్వం అంటే ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు. అది అనంతమైనటువంటి శక్తి చైతన్యము. అది ప్రేమ, అది బ్రహ్మానందం. అది అన్ని అసున్నితమైన ప్రకంపన 1000 Seeds of Joyలో చెప్పినట్టుగా. దానికి ఎన్ని పేర్లు మూల చైతన్యం శక్తి, శివతత్వం అన్నీ మాస్టర్స్ ఇయన్నీ కూడా సంధ్య మేడం వెనకాల అలాగా బాబాజీ ఒక్కసారిగా థ్యాంక్ యూ బాబాజీ. అంటే మనం ఏదైనా ఆయన చెప్తున్నది మాస్టర్స్ ఒక చిన్న అవగాహన మనలో కలిగిందనుకోండి, వాళ్ళు ఎంతగా ఆనందం పొందుతారో. ఇది కూడా ఇదివరకు ఒకసారి ఎప్పుడో సెషన్‌లో చెప్పినట్టు గుర్తు నాకు. ఏమ్మా చెప్పుకున్నాం గదా! చాలా సార్లు అది మీరు కూడా అనుభూతి చెందే ఉంటారు. అంటే తండ్రి గాని, తల్లి గాని ఏదైనా పిల్లవాడికి చెప్తే వాడు దాన్ని అర్థం చేసుకుని అది పాటించాడు అనుకోండి. అట్‌లీస్ట్ వాడు అర్థం చేసుకుని వద్దు నాన్న అల్లరి చేయకూడదు. ఇది ఇలా పాడు చేయకూడదు. అక్కడ పెట్టేయి నాన్న అంటూ వెళ్లి పెట్టేసి వచ్చేసాడనుకోండి. ఎంత ఆనందంగా ఉంటది వాళ్ళకి. సో, ఆ సున్నితమైన ఆ చిన్న తీయని ఆనందం అన్నట్టు. ఇప్పుడు గెంతులేసి అబ్బా! నా కొడుకు ఇనేసాడని గెంతులేసేసి అలా కాదు కదా!
ఆ లోపల నుంచి వాళ్ళకి ఆనందం ఎలా వస్తుందో అలాగా బాబాజీ నేను చెప్పేది నా బిడ్డలు ఇంత చక్కగా అర్థం చేసుకుంటున్నారే అని ఆయనకు కలిగే ఆ ఆనందానుభూతిని మళ్ళీ మనం ఆ అనుభూతిని మనం పొందగలుగుతున్నాం అనమాట. మాస్టర్స్ ఎవరైనా కూడా అది డివైన్ ఫెమినిన్ ఎనర్జీ, దివ్య మాతృమూర్తి యొక్క శక్తి అని చెప్తుంటారు బాబాజీ దాన్ని. ఆ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ మనలో అవేకెన్ అయితే అలాగే ఉంటుంది. ఆ దివ్య మాతృమూర్తి లాగా అంటూ ఇవన్నీ చెప్తారు అక్కడక్కడ. చాలాసార్లు మనకు ఆల్రెడీ వచ్చింది. అప్పుడు నాకు అంతా సరోజ మేడమే కనిపిస్తారు. అంటే అప్పుడు నేను ఏమర్థం చేసుకున్నానంటే ఆమెలో ఆ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ కంప్లీట్గా అవేకెన్ అయిపోయింది. అందుకనే అలాగే అందరినీ అన్నింటినీ ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతారు కదా మనం ఏం చిన్నది చేసినా. సో బాబాజీ కూడా అలాగే సంధ్య మేడం నా కళ్ళ ముందు ఉన్నారు. ఆ వెనకాల ఏదో ఇలా గూడులా ఉంది కదా, అది ఇందాక 2-3 సార్లు కనబడింది, నా దృష్టిలో పడింది. సరే ఇలా చూడంగానే అక్కడి నుంచి బాబాజీ అలా ఆ చిరునవ్వుతో చూడడం గమనించాను అనమాట. ఎంతగా మనం చక్కగా దివ్యాత్ముల యొక్క ఆ ప్రేమ, ఆయన యొక్క ప్రేమని, ఆ ఆశీర్వాదాన్ని పొందుతున్నామంటే మనం ఎంత బ్లెస్సెడ్ మాస్టర్స్ కదా. సో అది మణి పద్మంలోని మణి అన్నమాట. మీరందరూ అదే, అంటే ఆ మూల చైతన్యం యొక్క శక్తి స్వరూపాలే మీరు. ఆ మూల చైతన్యం ఏదైతే సృష్టి అంతటికీ మూలంగా శూన్యం ఉందో అది మీలోనూ ఉంది, అది మీరే అయ్యున్నారు అని చెప్తున్నారు బాబాజీ మనకి. నువ్వు నన్ను చూసావు, నేను నిన్ను చూస్తున్నాను, ఇదేనేమో అయితే జరిగింది. ఏదో కిరణ్మయి మేడం చెప్తున్నప్పుడు నేను అనుభూతి పొందాను, కానీ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను. ఆయన మనల్ని చూశారు, మనం ఆయన్ని చూడగలిగాము. అంటే చూడగలగడం అంటే మనకి ఏంటంటే భౌతిక రూపంలో ఉంటే మనకు అలవాటైపోయింది కదా. ఇప్పుడు సంజయ్ మేడమో కిరణ్మయి మేడం వీడియో ఆఫ్ చేసుకుంటే వీడియో ఆన్ చేసుకోరా, వీడియో ఆన్ చేసుకోరా అని అడుగుతూ ఉంటాం. అక్కడ భౌతిక రూపం అలవాటైపోయి ఆవిడ ఆఫ్ చేసుకున్న ఆవిడ ఎనర్జీని ఫీల్ అవ్వగలగడం మనకి కొంచెం కొంచెం అలవాటు అవుతుంది ఇప్పుడు కదా. సో అలాగా మనం ఇప్పుడు భౌతిక రూపంతో చూసామని అలా అని కాదు, ఆ చైతన్యాన్ని నేను నిన్ను చూశాను, నువ్వు నన్ను చూసావు, ఆ చైతన్యంతో ఇద్దరూ కనెక్ట్ అయి ఉన్నాము. నువ్వు హృదయంలోకి రా, అక్కడ నేనున్నాను అని ఇవన్నీ చెప్తుంటారు కదా. అది ఇవన్నోకే కాదు, మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం. ఫస్ట్ ఇది గుర్తుంచుకోవాలి, మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఎవరైనా మళ్ళీ కొత్తగా వచ్చారేమో మళ్ళీ చెప్తున్నా, ఇది ఇవాన్నోకి చెప్పారు. ఇందాక కిరణ్మయి మేడం చదివినట్లుగా 2003లో జరిగింది. అది గుర్తుపెట్టుకో. మనం వర్తమాన క్షణంలో ఉన్నామంటే గతం కూడా ఇక్కడే ఉంటుంది, 2003 కూడా ఈ క్షణంలోనే ఉంది మాస్టర్స్. అంటే ఇప్పుడే ఇక్కడే పవిత్ర వర్తమాన క్షణమే ఆ చైతన్య శక్తి దైవంగా ఉంది. సో నువ్వు ఎప్పుడైతే వర్తమాన క్షణంలో వచ్చావో, గతం అంటే ఎప్పుడో 14 ఏళ్ళ తర్వాత కదా, ఇప్పుడే ఇక్కడే ఉంటుంది. అప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్తున్నట్టే. సరే అదే మనం ఫీల్ అవ్వగలిగాము. నీ మణిపూరకంలో నువ్వు ఒక క్రిస్టల్ని పొందావు, నేను అందులో నీ కోసం శ్వాసిస్తాను. నువ్వు ఎల్లప్పుడూ ఆ క్రిస్టల్ స్థానం నుంచి మాట్లాడాలి. ఇక్కడ మాస్టర్స్ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇక్కడ ఎరుక మాస్టర్స్ అంటే మనం చెప్పిందే చెప్పుకుని, విన్నదే విని, దాన్ని ఎన్నిసార్లు అయితే బాగా పట్టుకుని బాగా అవగాహన చేసుకుంటామో, ఏదో రూపంలో సాక్షి రూపంలోనో దీంట్లోనో దాంట్లోనో ఆజ్ఞ ఏదైతే చెప్పబడుతూ ఉందో దాన్ని పదే పదే విని విని విన్నప్పుడు మనలో అది స్థిత ప్రజ్ఞతగా తయారవుతుంది. దాన్ని క్రిస్టలైజ్ అంటాం అనమాట. క్రిస్టలైజ్ అయిపోతుంది. 90 రోజులు ఎందుకు చేసుకోమన్నారు మనల్ని? ఆ క్రిస్టలైజ్ అవ్వడానికి. దాని వెనుక ఇంకా మన శరీరంలో చాలా సైన్స్గా, అంటే శాస్త్రీయంగా మన శరీరంలోనే మన బ్రెయిన్లోనూ అదంతా కూడా జరుగుతుంది. క్రిస్టల్ అవ్వాలి, అవితేనే మనకి ఎరుక వస్తుంది. ఆ ఎరుకలోంచే మనం చేయగలం. సాక్షి సాక్షి అని ప్రతి చిన్నదానికి ప్రతి క్షణంలో సాక్షిగా సాక్షిగా, లేకపోతే విన్నదేవిని చెప్పిందే చెప్పుకుని నీకు నువ్వు చెప్పుకుని కాసేపు ఒక్క నిమిషం నేను సాక్షిగా చూస్తున్నాను అంటూ 2 నిమిషాలు చూసి నిన్ను నువ్వు చూసుకుంటా మళ్ళీ తప్పిపోయినా పర్లేదు. ఎప్పుడైతే ఇలా చేస్తామో అది మనలో క్రిస్టలైజ్ అయిపోయి అది ఒక దివ్య ఎరుక, స్పృహ మాస్టర్స్. ఇంకా స్పృహలోంచి మనం బయటికి రాదే చెప్తున్నారు బాబాజీ ఇక్కడ. అప్పుడు ఆ ఎరుకలోంచి నేను శ్వాసిస్తాను,
ఒక ఎరుక స్థితికి, ఈ స్థితికి మొన్న అమ్మ చెప్పారు కదా, ఇక్కడికి వస్తాం. ఇహానికి పరానికి కూడా వారధి. దీనిని ఇంగ్లీష్లో బ్రిడ్జ్ కాన్షియస్ అంటారనమాట. ఈ చైతన్యం ఇది బ్రిడ్జ్ కాన్షియస్. ఇక్కడి నుంచే మొత్తం ఇక్కడికి వచ్చి మనం స్థితం అయిపోతే, ఇక్కడ క్రిస్టలైజ్ అయిపోతే, ఇక్కడి నుంచి ఆయన అంతకుముందు చెప్పారు కదా కిరణ్మయ్య మేడం, నువ్వు నీ హృదయ స్థానంలోకి వస్తే నేను అక్కడ ఉంటాను. సో అంటే మనం ఇక్కడ ఉంటే మనం యావత్ సృష్టితోటి ఉండొచ్చు అనమాట. మనం ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు మనం ఆ చైతన్యం అంతటితోటి మనం కనెక్ట్ అయిపోతాం, ఆ ఏకత్వ స్థితిలోకి వస్తాం అనమాట. సో అదే చెప్తున్నారు, నేను అందులో నీ కోసం శ్వాసిస్తాను అంటే అక్కడ ప్రేమ అంటే మన యొక్క ఆత్మ వికాసం కోసం ఆయన నిరంతరం తప్పించడం, అదే ప్రేమ. ఆ ప్రేమలోంచి నేను నీ కోసం శ్వాసిస్తాను అంటే నీ కోసం అంటే నువ్వు ఆత్మోన్నతి పొందాలని నేను చూస్తూ ఉంటాను, దానికోసం అందించాల్సిందంతా అందిస్తాను. ఆ ప్రజ్ఞ ఆయనకి ప్రజ్ఞ అయిపోయింది కదా అంతా, అంటే అనుభవంగా అయిపోయారు కదా ఆయన, మనం ఇంకా అవ్వలేదు కదా, జ్ఞానంతో తీసుకుంటున్నాం. ఆ ప్రజ్ఞ ప్రేమ మనకు అందజేస్తూ ఉంటారు. అది నీ శ్వాస ద్వారా కూడా నీకు అందుతూ ఉంటుంది. ప్రతి మూమెంటు నేను నీకు అందజేస్తూ ఉంటాను, ఎప్పుడు నువ్వు నాతో కనెక్ట్ అయితే. అంతే కదా, వారు నిరంతరం ప్రసరింప చేస్తూనే ఉంటారు. ప్రజ్ఞ ప్రేమయే కాంతిగా మన భూతలానికి వస్తుంది. సో ఇప్పుడు ఇందాక కూడా శైలజ మేడం చెప్పారు కదా, నిన్న అంత మా హాస్టల్ మాస్టర్స్ అందరూ కలిసి నిన్న క్షణాల్లో ఒకేసారి అందరూ, ఇప్పుడు ఒక్కరు చేసేదానికి గ్రూప్గా మనం చేసేదానికి తేడా ఉంది కదా మాస్టర్స్. ఏం సంధ్య మేడం, మీరు గ్రూప్లోకి వచ్చి కూర్చుంటే మీకు ఎనర్జీస్ తెలుస్తుంది, సింగిల్గా కూర్చున్నప్పుడు కూడా పొందగలరు. అంటే మనం ఇంకా అంత స్థితికి రాలేదు. అప్పుడప్పుడు అదే స్థితిని, అంత ఎనర్జీస్ని పొందుతాం. అప్పుడప్పుడు మనం ఎమోషన్స్ ఇవన్నీ ఇంకా పూర్తిగా మనకు అవ్వలేదు కాబట్టి పూర్తిగా పొందలేము. అదే గ్రూప్గా అయితే ఈజీగా మన అందరి ఎనర్జీ కలిసి ఆ ఎనర్జీని తీసుకోగలుగుతాం కదా. సో వారు ఏం చెప్తున్నారు, నేను అందులో నీ కోసం శ్వాసిస్తాను అక్కడి నుంచి. అంటే మనం ఏ స్థితికి వచ్చి ఎప్పుడు ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దానికి అనేక మార్గాలు, అనేక ప్రక్రియలు, ఏదో ఒకటి మనం 1, 2, 3 నుంచి వస్తున్న ఆ మనోభావాలు, భావోద్వేగాలు, ఆ పరిమిత ఆలోచనలు, వాటన్నింటి నుంచి మనం దాటుకుంటూ అధిగమిస్తూ మనం ఇక్కడికి ఎప్పుడైతే వచ్చి అక్కడ కాసేపు ఉండగలుగుతామో అక్కడి నుంచి నీ లోపల నుంచి వస్తున్న శ్వాస నీకు తెలుస్తుంది మాస్టర్స్. అది బయట నుంచి ఇక్కడి నుంచి వస్తున్నట్టు ఉండదు, ఆ శూన్యంలోంచి వచ్చి మళ్ళీ శూన్యంలోకి వెళ్ళిపోతుంది. గమనిస్తుంటే మీరందరూ కూడా అది చూసే ఉండుంటారు. సో అక్కడి నుంచి శ్వాసిస్తాను అంటే నిజానికి ఆయన ఎలా ఉన్నారు, మనం కూడా ఆ మూలం నుంచి మూలంలోకి శ్వాసిస్తూ ఉన్నాం. నువ్వు ఎల్లప్పుడూ ఆ క్రిస్టల్ స్థానం నుంచి మాట్లాడాలంటే ఒక ఎరుక నీలో ఏదైతే ఉందో ఆ ఎరుకలోంచి మాట్లాడాలి. అంటే ఆత్మస్థితిలోంచి మాస్టర్స్. అంటే ఇహానికి పరవానికి వారధిగా ఉన్న ఈ బ్రిడ్జ్ కాన్షియస్ నుంచి నువ్వు ఎల్లప్పుడూ ఆత్మ చైతన్య స్థితిలోంచి, అంతటి స్పృహలోంచి, ఆ ఎరుకలోంచి, అది ప్రేమ చైతన్యం కూడా. అంటే ప్రేమ చైతన్యంలోకి వచ్చి ఇంకా చాలా ప్రేమ యొక్క దశలు ఉన్నాయి. మీరు నెమ్మదిగా అవంతా అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం, అర్థం చేసుకుంటాం. సో ఆ స్థితిలోంచి, ఆ క్రిస్టలైజ్ అయిపోయిన ఆ ఎరుక స్థితిలోంచి నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడినా నీ శ్వాస కూడా అక్కడి నుంచి జరుగుతూ ఉండాలి. ఇవన్నీ తెలియజెప్తున్నారు. అందుకే కదా మనకు అందించారు, హృదయంతో శ్వాసిస్తూ ఉంటే హృదయానికి కనెక్ట్ అవ్వగలుగుతాం. సో అక్కడి నుంచి మనం ఇంకా లోతైన స్థితిలోకి, శూన్య స్థితిలోకి వెళ్ళగలుగుతాం కదా. భయపడకు బిడ్డ, నా కోసం నీ మొదటి ప్రయత్నంగా భావిస్తున్నది మరియు నాకు నీ సహాయం యొక్క సంపూర్తికి మనం సమీపిస్తున్నాం. అంటే దేనికి భయపడద్దన్నారు తెలుసు కదా మనకి. ఆయన కిరణ్మయ్య మేడంకి అయితే కరెక్ట్గా తెలుస్తుంది, నేను అంతే 7 నెలలు 8 నెలలు ఎంతో కదా మేడం టైం ఇస్తారనమాట. అంటే ఇది మనం మానవాళికి అందించాలి అని. ఇవన్నీకి అన్నీ అంటే మన మనసు ఎలా ఉంటుందంటే ఇవన్నీకి తెలుసు, బాబాజీ అంతే చూసుకుంటారు, చేస్తారు, ఆయనే అంత అందిస్తున్నారు, అన్నీ తెలిసినా ఒక్కోసారి కంగారు పడతారనమాట. నీ మనసులో ఏమొస్తుందో నాకు తెలుసు, ఆగాగు అక్కడ ఆగు అంటుంటారు బాబాజీ అన్నమాట. అంటే ఆయన పెట్టిన గడువు లోపల ఇది నేను పూర్తి చేయగలుగుతానా,
నా బాహ్య పరిస్థితుల నుంచి, నా భౌతిక పరిస్థితుల నుంచి, నా ఎమోషన్స్ నుంచి, వీటన్నింటి నుంచి నేను అక్కడ బాబాజీతో కనెక్ట్ అవ్వాలి. బాబాజీ నిరంతరం ఇస్తూ ఉంటారు. మనం కనెక్ట్ అవ్వాలంటే మనం తలుపులేసుకుంటాం గదా! తలుపులు తీసామనుకోండి సూర్యకాంతి లోపలికొస్తది. సూర్యకాంతి బయట ఎప్పుడూ ఉంది. మనం తలుపులేస్తే మనకి రావట్లేదు. తలుపులు తీసుకున్నారనుకోండి కిరణ్మయి మేడము, ఇంకా చిన్ను మేడం వీళ్ళందరూను వాళ్ళ ఇంట్లోకొస్తుంది. నేను తలుపులేసుకుంటే నా లోపల నాకు వెలుగు లేదు. కానీ వెలుగు లేదని కాదు కదా! వెలుగు ఉంది. నేను దాన్ని ఓపెన్ చేసుకోవట్లేదు. అంటే నేను ఓపెన్ చేస్తే అది నాకు కూడా అందుతుంది. అదే చెప్తున్నారు. భయపడకు బిడ్డ, నా కోసం నీ మొదటి ప్రయత్నంగా భావిస్తున్నది మరియు నాకు నీ సహాయం యొక్క సంపూర్తికి మనం సమర్పిస్తున్నాం. అంటే ఇవానో మనసులో కూడా అది అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటుందనమాట. ఎంత బాబాజీని అనుభూతి పొందుతూ చెప్తున్నది ఆటోమేటిక్‌గా రాస్తున్నప్పటికీ తన మనసు మధ్యలో వచ్చి భయమేస్తూ ఉంటుంది. అంటే ఆ టైం దగ్గరికి వచ్చేసిందని ఇదని. అది గ్రహించి మనసులో ఆమెకి కలుగుతున్న భావనలను గ్రహించి ఆయన చెప్తున్నారనమాట. భయపడకు బిడ్డ, నువ్వు నాకు మొదటి ప్రయత్నంగా అంటే అనేక పుస్తకాలు అంటే ఆమె అనేక జ్ఞానం ఆమె ద్వారా ఆటోమేటిక్ రేటింగ్ ద్వారా బాబాజీ ఎన్ని అని చెప్తారు. అంతకుముందు మెసేజ్‌లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఎవరైనా అవి వినకపోతే గనక బుక్ తీసి చూసినా కూడా మీకు కనిపిస్తాయి. సో, మొదటి ప్రయత్నంగా ఇన్విటేషన్ టు లవ్ పూర్తి చేయాలి మనం అని చెప్తారనమాట బాబాజీ వానోకే. సో, మొదటి ప్రయత్నంగా నీ నుంచి నేను సహకారం పొందుతున్నాను. నీ ద్వారా నేను ఆ ప్రజ్ఞని మనందరికీ, మానవాళందరికీ అందజేస్తున్నారు ఇవానో ద్వారా. సో, నువ్వు నాకు సహాయం చేస్తున్నావు కదా! నువ్వు ముందు మొదటిగా ఇన్విటేషన్ టు లవ్ పూర్తి చేయాలన్నాను. ఈ గడువు అన్నాను కదా! నువ్వేం భయపడకు, దానికి దగ్గరగా వచ్చేసాము. కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నారనమాట. కానీ నా పేరుని మరిచిపో మరియు నా హృదయంగా మారిపో. అద్భుతం మాస్టర్స్ ఇది. ఎన్నిసార్లు చెప్తున్నారో మరి మనకి ఇంకా ఎక్కడైనా నా బుద్ధి అలాగే కదా! హిమాలయాలు వెళ్ళే ముందు మరి అలా తయారైంది కదా నా బుద్ధి కూడా. భౌతికంగా బాబాజీని చూడాలి అని. అంటే భౌతికంగా ఆయన పేరుని, భౌతికంగా ఆయన రూపాన్ని అదన్నీ చూడాలనుకుంటున్నాం కదా! దాన్ని మరిచిపో. నా హృదయంగా నువ్వు మారిపో. ఆ చైతన్యం నీ చైతన్యాన్ని ఏకం చేసుకో. అప్పుడు అది నిరంతరం ప్రవహిస్తున్న దానికి నువ్వు డోర్స్ ఓపెన్ చేసినట్టు. నీ హృదయ ద్వారాలు తెరుచుకుంటే ఆ దివ్య ప్రజ్ఞ అంతా, ఆ కాంతి అంతా, శక్తి అంతా నీ లోపలికి ప్రవహిస్తుంది. నువ్వు నీ హృదయ ద్వారాలు ఓపెన్ చేసి ఆ ప్రేమకి, ఆ ప్రజ్ఞని, ఆ దివ్యకాంతిని, ఆ శక్తిని ఆహ్వానం పలుకోవాలి, నింపుకోవాలి. మనం మాణించేస్తున్నది అదే కదా! ఆ హృదయ ద్వారాలే ఆ పద్మంగా మనం ఆ రేకులు విచ్చుకుంటూ అది చేస్తూ ద్వారాలను ఓపెన్ చేసుకుంటున్నాం మనం. 1, 2, 3 దాటి ఆ స్థితిలోకి వచ్చి అక్కడి నుంచి అక్కడికి చేరుకుని ఆ అందే ప్రజ్ఞ ఏది ఉందో దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తూ దాన్ని మనలో ప్రవహింప చేసుకుంటూ అదిగా మనం అవుతున్నాం అనమాట. దాన్ని బాగా అర్థం చేసుకోవాలి మాస్టర్స్. ఇంకా అర్థం కాకపోయినా మాత్రం దయచేసి అడగండి. పద్మం యొక్క పవిత్ర దళాన్ని శ్వాసించు. ఇది కూడా నేను ఇంక మళ్ళీ వివరించక్కర్లేదేమో, అంటే పొద్దున పూట అందరూ రావట్లేదు కాబట్టి. కానీ నాకు యాక్చువల్‌గా ఇవన్నీ ఏమీ నేనైతే కిరణ్మయం చదివే వరకు చదివే అవకాశం నన్ను మానేయమన్నారు. నేను బుక్ చదవలేదు. కానీ ట్రాన్స్‌లేషన్ చేశానని మీ అందరికీ తెలుసు. ఈ 78 అవి నేను చేయలేదు. కానీ నేను కరెక్షన్ కోసం ఎన్నో సార్లు చేసినప్పటికీ ఏమో అదంతా నాకైతే లోపలికి చేరలే. ఇప్పుడే అది స్వచ్ఛంగా, పరిశుద్ధంగా చైతన్యం మనలోకి ప్రవహిస్తుంది మాస్టర్స్. అంటే కానీ అది అందివ్వబడి మనం 90 రోజులుగా ఇదే ప్రక్రియ చేసుకుంటున్నాం. చూసారా? ఇంతుందా అందులో అని చదువుతున్నప్పుడే తెలుస్తుంది నాకును. ఎంత ఎరుకతో అండి అబ్బా! అద్భుతమైనది అందివ్వబడింది. మనం అందరం బ్లెస్డ్. చక్కగా దీనికి కనెక్ట్ అయ్యి మనం దాన్ని వినియోగించుకుందాం. ఇయన్నీ అంటున్నా ఇంతంత ఉందా అని మనం ఈ సెషన్స్‌లోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. సో, పద్మం యొక్క పవిత్ర దళాన్ని శ్వాసించు. అంటే మనం చేసుకుంటున్నాం కదా! ఆ దివ్యకాంతి, ఆ మహామూల చైతన్య శక్తి, ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో, ఆ దివ్య ప్రేమ ఏదైతే ఉందో దాన్ని
స్వీకరించినటువంటి మన హృదయ కమలం వికసిస్తూ ఉన్నప్పుడు మనం అక్కడ కూడా చూస్తున్నాము, చెప్పుకుంటున్నాం. అది ఆ శ్వేతవర్ణపు కాంతి, నీలిరంగు అవన్నీ కూడా మనలోని కాంతి తత్వాలు అనమాట. శ్వేత అనేది మొదటి లేయర్ ఆఫ్ కాంతి తత్వము, తర్వాత నీలిరంగు అదే శివ కాన్షియస్ మస్టర్స్, తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్స్ అనమాట. అన్నీ కూడా మన 7 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్లో 4th నుంచి ఆ 3rd నుంచి యాక్చువల్గా మణిపూరకంలో క్రిస్టల్గా తయారైందని ఇప్పుడు చెప్పారు కదా, అదే నీలో జ్ఞానం తీసుకుంటున్న జ్ఞానం కూడా జ్ఞానమే కాంతని మీ అందరికీ తెలుసు, ఇప్పుడు నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. సో మనం తీసుకుంటున్నాం కదా, ఈ ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా, అది నువ్వు ఎంతెంతగా తీసుకుని దాన్ని అవగాహన చేసుకుంటూ ఉంటావో, నువ్వు తీసుకుని 10 సార్లు 100 సార్లు చెప్పిందే చిరాకు వస్తుంది కదా మీ అందరికీ అని మొన్న కూడా అమ్మ అడిగింది కదా మనల్ని, ఏంట్రా బాబు ఈ సరోజ మేడం ఇంకెంతసేపు ఇదే చెప్తారా, ఇంక ముందుకు వెళ్ళరా అని మీకు విసుగొస్తుంది కదా అని కూడా అడిగారు మన సాక్షి సెషన్లో. ఎందుకంటే నిజానికి అన్నిసార్లు చెప్పబడాలి, తప్పదు మనకు క్రిస్టలైజ్ అవ్వడానికి అనమాట. సో మనలో జ్ఞానం అలా క్రిస్టలైజ్ అయితే అదే కాంతితత్వం మనలో, అది శ్వేతవర్ణపు కాంతి అనమాట. అది ఇక్కడ మణిపూరకంలో క్రిస్టలైజ్ కాబడింది అని చెప్పారు కదా. ఇప్పుడు ఆయన ఇస్తున్న ప్రజ్ఞని మనం జ్ఞానంగా తీసుకుంటూ శుక్రవారం తీసుకుంటూ, బుధవారం తీసుకుంటూ, లేకపోతే ఇంకా అనేక రూపాల్లో తీసుకుంటూ, ఆ ప్రజ్ఞని ఎన్ని రూపాల్లో అయినా తీసుకుంటూ, ఎన్ని క్లాసులుగా అయినా, ఎన్ని పేర్లతో అయినా మనం తీసుకుంటూ ఎంతెంతగా జ్ఞానంతో ఇదవుతామో ఆ క్రిస్టలైజ్ అయిపోతుందో మన మణిపూరకంలో, అది ఒక కాంతి, 3వ చైతన్య స్థితి మనది. ఆ 3వ చైతన్య స్థితి కాంతి స్వరూపం మనది, అది శ్వేతవర్ణపు కాంతి. సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కొంచెం ఇక్కడ ఇంతవరకు చెప్పుకుందాం. ఇంకా చాలా మళ్ళీ అదంతా చెప్పాలంటే ఇక్కడ ఈ లైన్కి సందర్భానుసారంగా మనం అది తీసుకుందాం. మనం ఆ హృదయంలో వస్తున్నటువంటి ఆత్మానుభూతులు, ఆ దివ్యానుభూతులు అంటే మహాశూన్యంలోంచి వస్తున్న ఆ ప్రజ్ఞ, ఆ ప్రకంపన, అవి దివ్యానుభూతులు. అవి నీ ఆత్మలోకి, ఈ హృదయంలోకి, అంటే భౌతిక హృదయంలోకి కాదు. మీ అందరికీ తెలుసు అమ్మ అలా నేర్పించారు కాబట్టి పదాలు ఏవైనా కానీ మీకు అది అలవాటైంది కాబట్టి నేను దాన్ని లింక్ చేస్తూ చెప్తున్నాను. ఆ ఆధ్యాత్మిక హృదయంలోకి ఆ దివ్య ప్రకంపన, అవి దివ్యానుభూతులు. ఏంటవి? దివ్య ప్రేమది, మహాశూన్యం నుంచి వస్తున్నటువంటి సున్నితమైన ప్రకంపనే ప్రేమ బ్రహ్మానందం అని చెప్పి మనకి త్రిమాతలు 1000 Seeds of Joyలో చెప్పారు కదా. సో అదనమాట. అది నీ ఆత్మలోకి వచ్చేసరికి ఆత్మానుభూతులు, దివ్యానుభూతులు, ఆత్మలోకి ఆత్మానుభూతులు. అది నీ దేహంలోకి ప్రవహించినప్పుడు దేహానుభూతులు. దేహంలో ఎలా పట్టుకుంటావు? ప్రకంపన రూపంలో. ఆ ప్రకంపనలే కొన్ని అనుభూతులు. ఆ అనుభూతులకే మనం ప్రేమ అని, ఆనందం అని, శాంతి అని పెట్టుకుంటున్నాం. ఏదో ఒక పేరుతో ఇప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి కదా మనం. ఆ ప్రకంపనను అనుభవించడమే కాదు, దాన్ని వ్యక్తీకరించాలి కదా, ఆ ప్రకంపన ప్రసరింప చేయాలి కదా. సో అది మాస్టర్స్. దానికే మనం పెట్టుకున్న పేరు ప్రేమ. అది ఒక అనుభూతి, అది ఒక ప్రకంపన, అది అద్వితీయమైనది, దానికి ఏ రూపం ఏమీ లేదు. సో దాన్ని మనం వ్యక్తీకరించడం మనం తెచ్చుకున్న పదం అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉండేది, అది అందుతూ ఉండేది, అలా షేర్ చేసుకుంటూ ఉండేదని. ఈవెన్ మొన్న మన సాక్షి సెషన్లో కూడా అమ్మ 52 అంటే మొన్న కాకుండా అంతకుముందు దాంట్లో చెప్పారు. అదే మనం ప్రేమ, శాంతి, ఆనందం అనుకుంటున్నాము, అదొక దివ్య ప్రకంపన అని చెప్పారు. అది ఎప్పుడైతే నీ ఆత్మలో అందుకనే మనం కూర్చున్నప్పుడు కనెక్ట్ అయ్యి మనం ప్రతిదాన్ని గమనించాలి. మన మనస్సులో ఏం భావాలు కలుగుతున్నాయి, మన ఆత్మలో ఏ అనుభూతులు, మన శరీరంలో అది ప్రకంపనగా మనకు టచ్ అవుతూ ఉంటుంది. ఇది స్పర్శేంద్రియం కదా, ఇది ఇంద్రియాలతో కదా, అవి అంతరేంద్రియాలు. మన మనస్సును ఆత్మ అంతరేంద్రియాలు. ఈ పంచేంద్రియాలతో ఈ శరీరంలో మనం ప్రకంపన రూపంలో తీసుకుంటాం. ఓకే మాస్టర్స్, క్లారిటీగా ఉంది కదా. మళ్ళీ కావాలంటే చెప్తున్నాము, అడగండి. బిడ్డల్లారా, ఇంకా ఇక్కడ ఒక మాట చెప్పారు,
పద్మం యొక్క పవిత్ర దళాన్ని శ్వాసించు. ఆ అనుభూతుల్ని, ఆ ప్రకంపనని నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి దాంతో అలానే నువ్వు పొందుతూ ఉంటావో అదే ఓ పరమ పవిత్రమైన శ్వాస. అది శ్వాసగా నాలోకి వచ్చి శ్వాసగా వెళ్తోంది అని చెప్పి నేను ఎప్పుడూ స్పష్టంగా కంప్లీట్ ఎరుకతో గ్రహించాను. నిన్న కూడా గ్రహించినప్పుడు ఇంకా స్పష్టంగా తెలిసింది నాకు. అది మూల చైతన్యం నుంచి వస్తున్న ప్రకంపన. ఆ కనెక్షన్ ఏర్పడిపోయినప్పుడు అదే శ్వాసగా వస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి వస్తుంది, మూలం నుంచి, బాహ్యంలోంచి రావడం లేదు. ఈ గాలి ఈ రంధ్రాల ద్వారా ఈ గాలి వెళ్ళి అది కాదు అన్నది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అనమాట. అంటే అమ్మ చెప్పారు కదా, ఇది మనకి ఇక్కడ స్థితిలో ఈ ఎరుక ఇక్కడ ఉంది కాబట్టి అది సత్యం. మన ఎరుక, మన స్థితి, మన అవగాహన మారుతున్న కొద్దీ సత్యం మనం ఇంకా డీపర్ లెవెల్లోకి వెళ్తుంది. ఇది సత్యమే, అది సత్యమే, ఇంకా డీపర్కి వెళ్ళడం అనమాట. అది మాస్టర్స్. అది అందరితోనూ, మరియు ఈ పవిత్ర పుష్పాన్ని అందరితోనూ మరియు ప్రతి ఒక్కరితోనూ పంచుకో. మళ్ళీ ఉదయం మెడిటేషన్కి వెళ్ళిపోదాం. సో ఆ దివ్యశక్తి, ఆ దివ్యకాంతి ప్రసరణను స్వీకరిస్తూ మన హృదయ కమలం విచ్చుకోవడం. అంటే మన హృదయంలో, మన ఆత్మలో మనకి దివ్యానుభూతులు అని ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అవి ఆత్మానుభూతులుగా వస్తున్నాయి. వాటికి ప్రేమ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అవి అందరితో పంచుకో, నీలో వికసింప చేసుకో దాన్ని తిరిగి అందరితో పంచుకో. బిడ్డలారా, నేను మీతో చెప్తున్నాను, మీరందరూ ఓం మణి పద్మేహం. మళ్ళీ చెప్తున్నారు, మీరందరూ కూడా ఆ మహాశూన్యం నుండి వెలువడినటువంటి ఓ మహాకాంతి ఏదైతే ఉందో అదేంటి? నేను శూన్యం అని తెలిసిన మొట్టమొదటి ఎరుక. శూన్యాన్నే నేను అని మొట్టమొదటి ఎరుకలోకి వచ్చిందే అదే చైతన్యం శక్తి. అప్పటి వరకు అది శక్తిగా, చైతన్యంగా చలనంలోకి రాలేదు, శూన్యంగా ఉంది. అంటే శూన్యంగా ఉండడం అంటే ఏమీ లేకుండా ఉండడం కాదు, కేవలం పొటెన్షియల్గా శక్తిగా ఉండడం అనమాట. అది చలనంలోకి రావడం. సో ఆ మొట్టమొదటి స్థితి ఏదైతే ఉందో అది మీరందరూ. ఎందుకంటే మళ్ళీ ముందు చెప్పారు, అవన్నీ మనకు తెలుసు. ఇన్ని దేహాలు, మనకు తెలుసు కదా, 6 శరీరాలు, ఇవన్నీ మనకు తెలుసు. 7వ స్థితి ఇవన్నీ తెలుసు కదా, లేదా పంచకోశాలు ఇవన్నీ. మళ్ళీ ఈ భౌతిక శరీరంలో మళ్ళీ 1,00,000 కండరాలు, నరాలు, రక్తం, ఇంకెముకలు, చెప్పాల్సిందేం లేదు, గోల్డ్ అవన్నీ కూడా. ఇవన్నీ ఇన్నున్నా కూడా ఇదంతా 0.0000001%, 0.000000001% అయితే 99.9999999% శూన్యమే. దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోలేక, ఇది బాగా ఉంది కాబట్టి మనకి తెలుసు, ఇది కణాలు, ఇది రోమాలు, ఇది చర్మం, ఈ చర్మం దాటి వెళ్తే దీని లోపల నరాలు ఉన్నాయి, రక్త ప్రసరణ జరుగుతుంది, ఇంకా తెలుసు మనం లోపలగా అది కూడా చూసేయగలం. మనకి వ్యవస్థలన్నీ తెలుసు కదా, రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ఇవన్నీ కూడా, నాడీ మండల వ్యవస్థ, ఇవన్నీ మనకి తెలుసు కదా. ఇవన్నీ మరి ఇవన్నీ కలిపిన ఇదైతే ఇంతకీ దీని అంతటికీ మూలం శూన్యం. ఆ శూన్యం నుంచి వస్తున్నదే ఇదంతటికీ కారణమయ్యింది. దీని నిర్మాణానికి కారణమయ్యింది. నువ్వు ఇలా పంచకోశాలుగా, 6 శరీరాలుగా ఇక్కడ ఉండడానికి కూడా మూలం ఇక్కడేంటి, ఎక్కడైనా నువ్వు ఇక్కడుండి మిగతాన్ని పొందుతావా, లేకపోతే కాంతి తలాలలో కాంతిగా ఉంటావా? అవన్నీ కూడా దాని అంతటికీ మూలం ఏంటి? శూన్యం. ఆ మహాశూన్యం యొక్క ప్రతిబింబమే నువ్వు, మీరందరూ కూడా అని చెప్తున్నారు. మీరందరూ ఆ ఓం మణి పద్మేహమే, మీరంతా ఆ పద్మంలోని మణులు. వన్నెస్, సింపుల్గా వన్నెస్ మనకు అమ్మ చెప్పారు కదా, సముద్రం, సింధువులో బిందువు, బిందువులో సింధువు. సముద్రంలోని ఒక నీటి బొట్టు తీసి చూడండి, సముద్రంలో ఏది ఉందో ఆ నీటి బొట్టు అదే ఉంటుంది. సముద్రంలోంచి బిందువుని తీస్తే ఆ బిందువుని సముద్రంలో కలిపేయండి, కలిసిపోతుంది. సో మీరందరూ కూడా మూల చైతన్యం నుండి వచ్చిన వారే.
అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఆ పద్మంలోని మణులే అంటే ఆ మహాశూన్యంకి మొట్టమొదటి ఎరుక ఏదైతే కలిగిందో అదే దైవం అంటున్నాం కదా, అది ఒక కాంతిగా వచ్చింది. ఆ కాంతి మళ్ళీ చూస్తే మీరు ఏ కాంతి మామూలుగా ఇక్కడ మనకి ఇవైనా చూడొచ్చు. సైన్స్ చదువుకున్న వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. మళ్ళీ అది ఇలా మనకు ఒక్కటిగా లైట్ కనిపిస్తుంది కానీ దాన్ని సూక్ష్మ దృష్టితోటి కానీ లేకపోతే భూతద్దాలు మైక్రోస్కోప్లు ఏటితో నేను చూసినా అనేక కాంతి రేణువుల లేకపోతే కాంతి కిరణాల యొక్క కలయిక కలిపితేనే ఒక కాంతిగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపము ఏదైతే ఒకటి అది కాంతి, అది ఒకటిగా ఉన్నప్పటికీ నువ్వు సరిగా చూస్తే అనేక కాంతి కిరణాల యొక్క సముదాయం అది. అంటే మనందరం కలిపితేనే పరబ్రహ్మ అవుతుంది, వన్నెస్ అవుతుంది. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఏ ఒక్కటి లేకపోయినా అది సంపూర్ణం కాదు. దానికే ఎగ్జాంపుల్గా అంటే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉండుంటే దానికే ఎగ్జాంపుల్గా మీరు కూడా వినే ఉండుంటారు. పోనీ వినకపోతే మళ్ళీ చెప్పుకుందాం. ఏమైంది? వన్నెస్ని ఫీల్ అవుతాం కదా. అప్పుడు ఏమైంది మనకి? ఒక బట్ట, ఆ బట్టల్లో అన్ని దారాలు కలిపితే నేస్తే అన్నీ మీకు తెలిసినవే. ఆ నేతవాడి దగ్గర నుంచి అదిగో ఇప్పుడు మన సంజయ్ మేడం మా చీర కట్టుకున్నారు. ఆ నేతవాడిని వేసినప్పుడు పొరపాటున ఆయన యొక్క కాన్షియస్ ఏదో ఆయన పూర్తిగా ఉండలేనప్పుడు కొన్ని దారాలు అక్కడ కలవలేదు. ఎంత కష్టమైన ఎంత ఎరుపు ఉండాలో ఆ దారాలు కరెక్ట్గా ఆవిడ చూడండి. ఆ 2 కలర్స్ రావాలంటే ఏ కలర్ దారాలు అన్నీ చూసి అన్నీ కరెక్ట్గా వెళ్ళాలి. ఎక్కడో తప్పింది. తప్పినప్పుడు ఏమైంది? అక్కడ చిన్న గ్యాప్ వచ్చింది. నిజానికి చిరుగు లేదు, కానీ దారాలు కరెక్ట్గా అల్లుకోలేదు. మన సంధ్య మేడం కొనుక్కోవడానికి వెళ్ళారు. వెళ్ళి పట్టి చూశారు. ఎక్కడో ఆ చిన్న గ్యాప్ ఉంది. పాపం చిరుగు లేదు, కానీ దారాలే ఇలా దూరం అయ్యాయి అనమాట. ఆవిడ చూసి వద్దమ్మా, ఇది ఇక్కడ సరిగా నేత బాగాలేదు, నాకు ఇది వద్దు, నాకు బాగున్నదే కావాలి అంటారనమాట. ఎందుకంటే అది ఆవిడకి సంపూర్ణంగా ఆ డ్యామేజ్ చిన్నది కనిపిస్తుంది. ఆవిడొద్దు, పక్కాగా నిండుగా మొత్తం ఉన్నదే కావాలంటున్నారు. సో అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, మన వికాసమే పరబ్రహ్మ స్వరూపం. దివ్యమానసం నుంచి ఇన్ని రూపాలుగా ఉంటుంది. ఇందాక స్టార్టింగ్లో అందుకే ఇచ్చినట్టున్నారు బాబాజీ అది మనకి ఎగ్జాంపుల్గా. అంటే ఆ వాటర్ ఫ్లో ఒక గొట్టంలోంచి వెళ్తుంది, మళ్ళీ ఏ కాలువలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ కాలువలోంచి మళ్ళీ క్లౌడ్స్కి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. ఇవన్నీ మనకు తెలుసు కదా. సో అదే అలా తిరుగుతూ ఉందన్నమాట. సో మీరందరూ కూడా ఆ మణి పద్మేహం, ఆ పద్మంలోని మణులు అంటే అనేక కాంతి కిరణాల యొక్క సమూహమే ఒక కాంతి, అది పరబ్రహ్మం. సో మనమంతా కలిపితేనే అదయ్యింది. సో మీరందరూ ఆ మణిలోని మణులు. మళ్ళీను మనం ఎప్పుడైనా మనకి ఇంకా బాగా అర్థం చేసుకోవాలి, మస్ట్ బాగా చేసుకుని బాగా ఫీల్ అయితే మనం అనుభూతి పొందితే ఆ వన్నెస్ కాన్షియస్గా ఒక్కటిగా అయిపోతాం. మనం అనుభూతిలోకి తెచ్చుకోవాలి. మనం చూడండి, సన్ఫ్లవర్ గుర్తొచ్చింది నాకు. సన్ఫ్లవర్ మధ్యలో మీరు అందరూ చూసే ఉంటారు కదా, ఎలా ఉంటుంది? దూరం నుంచి సపోజ్ చూసారనుకోండి, ఆ మధ్యలోదంతా ఒకటిగానే కనిపిస్తుంది మనకి. ఏమవునా? మీరు అందరూ చూసారు కదా, దాని చుట్టూరు ఎల్లో కలర్ రేకులు, మధ్యలో కొంచెం బ్రౌనిష్ బ్లాక్గా ఉన్నదంతా మనకి దూరం పొలాలు, మనం ట్రైన్లో గట్రా వెళ్ళిపోతున్నప్పుడు చూస్తే అదంతా ఒకటిగా ఉంటుంది. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే చిన్ని అనేకం. ఇప్పుడు దాన్ని కదా జ్యువెల్ ఆఫ్ లోటస్ అన్నారు ఆయన. పద్మం యొక్క మణి అది. ఆ మణి అది దగ్గరికి వెళ్ళి చూస్తే చూడండి చిన్ని అన్నీ ఉన్నాయి. సో అదే చెప్తున్నారనమాట. దాన్ని మీరందరూ ఫీల్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది. బాబాజీ మనం అనుభూతిలో వరకు తీసుకొస్తున్నారు కదా. మీకు జ్ఞాపకం చేయడానికి మీ హృదయం ద్వారా గాలితో వేణువులా నేను నాట్యం చేస్తాను. నీకు అది మీరు కళ్ళు మూసుకుని ఇన్నిసార్లు చెప్పుకుంటున్నాం కదా, ఆ కళ్ళు మూసుకుని ఆ ఎగ్జాంపుల్స్ అవన్నీ ఫీల్ అయిపోతూ మన లోపలికి వెళ్ళిపోతే మనం దాన్ని ఆ అనుభూతిలోంచి మనం పొందడానికంట ఆయన ప్రజ్ఞా ప్రేమ శూన్యం ఆయనే అయ్యి అది ఎలా వస్తారంట, గాలి రూపంలో వచ్చి ఒక వేణువుని మీటినట్టుగా మీటుతారంట. అంటే ఏం లేదు మాస్టర్స్, ఇక్కడ మనం పెద్దగా ఏమీ కష్టతరమైంది ఏమీ లేదు, ఆయన సరళంగానే చెప్తున్నారు. ఇప్పుడు ఇది చెప్తుంటే ఇది వింటుంటే
మీ హృదయంలో మధుర స్వరాల్లాగా, లేదంటే ఏవో తీయని మీటల్లాగా ఓ మధురమైనటువంటి ఒక ప్రకంపన పోనీ అది కలుగుతుంది కదా! ఓ తీయని భావోద్వేగం అని కూడా పేరు పెట్టుకోవచ్చు. అలా అనమాట. అంటే మనకు అర్థం కావడం కోసం, మనకు అర్థమయ్యాక సొంతంగా మన శూన్యపు శక్తి మనలోని ఆ శూన్యం నుంచి అదొస్తది. ఒకవేళ మనం అక్కడికి చేరుకోవడానికి కదా ఇవంతా చెప్తున్నారు. ఇప్పటివరకు ఏంటి? నేను, ఈ సంస్కారాలు నేను, ఈ భావోద్వేగాలు నేను, ఈ మనసు నేను, ఈ మనసుతో తయారైన అహంకారం నేను, ఇదంతా తయారైన ఈ చిత్తం నేను, బుద్ధి నేను, ఈ శరీరం నేను అనుకుంటున్నాను కదా! సో, దాని నుంచి బయటికి వచ్చి దాటి బయటికంటే బయటికి కాదు. లోపలికి ఇదంతా దాటి వెళ్ళి దీనికంతటికి ఈ మనసు, బుద్ధి, చిత్తం, ఈ శరీరం దీనికంతటికి కారణమైనటువంటి ఆ మూలంలో కొద్ది కొద్దిగా మనం స్టెప్పులేస్తూ వెళ్తున్నాం గదా! ఇంకా ఎళ్లి శూన్యంలోకి, ఆ లోతుల్లోకి వెళ్ళాలి గదా! వెళ్ళలేకపోతున్నామనుకోండి, అప్పుడు బాబాజీ వచ్చంట ఆ అనుభూతిని మనకొకసారి టచ్ చేసి ఒకసారి రుచి చూసామనుకోండి, అప్పుడు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తది కదా! ఏదో కొత్త స్వీటు తీసుకొచ్చారనుకోండి, అబ్బా! మళ్ళీ ఎప్పుడు ఇస్తారో కిరణ్మయి మేడం. ఇంక దాని మీదే అండి, అబ్బా! ఎంత బావుంది మేడం. సో, అప్పుడు నాకు ఆసక్తి కలుగుతది గదా! ఎన్ని రోజులు ఇస్తారావిడ, ఇవ్వరని తెలిసిపోయింది గదా! అప్పుడు నేను కనీసం అది నేను నేర్చుకుని, చేసుకొని తింటాను కదా! అంటే నేనే వెళ్ళాలి. వెళ్ళలేకపోతున్నప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నాం మీ అందరికీ తెలుసు. ఈ సంస్కారాలు, ఈ భావోద్వేగం ఇయన్నీ వచ్చేత్తాయి కదా! పొలోమని మనకు అడ్డుగాను. అప్పుడు ఆయన సాయం చేస్తారట. అది మనకి గురువులు చేసే సాయం అనమాట. ఆ చిన్న చిన్న గ్లిమ్స్ అని మనకు మేడం చెప్తారు. ఆ గ్లిమ్స్ లాంటివనమాట. అదే ఇక్కడ బాబాజీ చెప్తున్నది. మీకు జ్ఞాపకం చేయడానికి మీ హృదయం ద్వారా, అంటే మన హృదయంలోనే కదా ఆ చిన్న చిన్న మేడం చెప్పారు కదా! ఏదో సాక్షి ఏ ఎపిసోడ్‌లో నాకు తెలీదు. అస్మాన్ అంటుంటారు కదా! లేకపోతే మన వాళ్ళు పెడుతుంటారు కదా! నీ హృదయంలో మీటలు మోగుతూ గానాలు, శృతులు అవన్నీ వస్తుంటాయని. అది గాలితో, అంటే నువ్వు తీసుకుంటావు కదా! శ్వాస ఇక్కడ, నువ్వు ఇక్కడ శ్వాసని ఇక్కడ అనుభూతి పొందుతూ ఉన్నప్పుడు, ఆ శ్వాస ద్వారా ఇందాక మనం చేసాం కదా మెడిటేషన్‌లో. ఆ శ్వాసను తీసుకుంటూ మన భావనతో ఆ దివ్య ప్రేమను కూడా తీసుకుంటూ నిండుతూ ఉన్నప్పుడు. అంటే ఏంటి? నెమ్మదిగా అది మనం భావన చేస్తుంటే ఆ ఏకత్వం. నాకు ఇందాక చేస్తున్నప్పుడు ఒక పదాలు గూడా వచ్చాయి. పదే వస్తూ ఉంది. అది మీకు నేను అక్కడ గైడెన్స్‌లో ఇద్దామనుకున్నాను. సరే, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చెప్తాను. అదే దీనికి లింక్ అని ఇప్పుడు అర్థమైంది నాకు. నా పేరుని పిలువు మరియు నీ వదనంపై ఒక మధుర లాలనతో వాయువు ప్రతిస్పందిస్తుంది. మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది. ఇప్పుడే కదా పై పారాగ్రాఫ్‌లో నా పేరుని మర్చిపో అన్నారు. మళ్ళీ ఏంటి నా పేరుని పిలవమన్నారు అని. ఇక్కడ పేరంటే భౌతికంగా ఆయనకి మనం ఇచ్చిన పేరేమో మహావతార్ బాబాజీ అని చెప్పి. ఆయనేం పెట్టుకోలేదు కదా! ఆయన్ని గమనించిన అప్పటి వాళ్ళు, ఆయనతో ఆయన చైతన్యాన్ని గమనించి ఉన్నవాళ్ళు మహావతార్ బాబాజీ అని పెట్టారు. ఆయనకి ఒరిజినల్ పేరు నాగరాజ్. ఇది వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు. సో, ఇక్కడ మనం ఏంటి, ఆ మహావతార్ బాబాజీ అని ఎలా రాబడింది? ఆయన చేరుకున్న చైతన్య స్థితిని గమనించి, ఆ స్థితికి ఓ చైతన్యమో, ఓ శక్తి అనలేం గదా! అంటే ఒక పాటుంటది. మీరు 'గమ్యం' అనే సినిమాలో ఒక పాటుంటది. నాకు చాలా ఇష్టం అనమాట. ఆ పాట ఇనండి. ఒకవేళ మీరు తర్వాత యూట్యూబ్‌లో ఒకసారి ఇనండి గిరిజ మేడం. ఒకవేళ వినకపోతే. ఎంతవరకు, ఎందుకొరకు అని చెప్పి మెయిన్ పాటుంటది అనమాట. 'గమ్యం ఎంతవరకు, ఎందుకొరకు నీకీ ప్రయాణం' అని మీరు యూట్యూబ్‌లో టైప్ చేస్తే వచ్చేస్తది. గిరిజ మేడం తెసుంటది. అందులో వన్నెసూరి అసలు సీతారామ శాస్త్రి గారు మొత్తం ఈ సత్యం, జ్ఞానం ఇదంతా ఈ బ్రహ్మజ్ఞానం అలా భలే రాసేశారు అందులో. ఆ సముద్రంలోని ప్రతి కెరటం మీరు. సో, ఓ కెరటమా అని పిలిస్తే పలకరు గదా! చైతన్యంలో నువ్వు భాగమే, ఆ మణుల్లో నువ్వు మణి అని చెప్పారని, ఓ మణి అని నేను పిలుస్తున్నాననుకోండి, అది కిరణ్మయి మేడంని పిలుస్తున్నానో, గిరిజ మేడంని పిలుస్తున్నానో, సంధ్య మేడంని పిలుస్తున్నానో మీకు అర్థం గాక అందరూ ఇలా చూస్తారు. ఓ మణి ఏంటంటే, "ఏం మేడం మీకు పిచ్చా? ఎవరు పలకాలి ఇందులో ఇప్పుడు మేము?"
అని అడుగుతారు మీరు. ఏంటి పలకరేంటి అని నేనంటే, పలకాలంటే మీరెవరిని పిలుస్తున్నారు అని అంటాం గదా! ఆ పాటలో చెప్తారు కెరటమా అంటే పలవకం కదా! సో, అక్కడ అక్కడ మళ్ళీ కిరణ్మయి మేడం ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఒక ఆ మణుల్లో ఒక మణియే. ఆహ్, ఆ గిరిజా మేడం కూడా ఆ కిరణాల్లో ఒక కిరణమే. అయినప్పటికీ ఓ కిరణమా, కిరణమా, ఓ కెరటమా, కెరటమా, ఓ మణి, మణి అంటే పలకరు కదా! మీరు నన్నిప్పుడు మణి, మణి అని పిలిచినా నేను పలకలేను కదా! నాకోటుంది గదా! ఆ ఇమేజ్, ఆ పేరు నాకుంది గదా! సో, ఆయనక్కడ అక్కడ ఏం చెప్తున్నారంటే, మనం జాగ్రత్తగా పట్టుకోవాలి అందుకనే. మనం భౌతిక రూపంలోంచి, ఆ స్పృహలోంచి నువ్వు బాబాజీ, బాబాజీ అనడం కాదు. బాబాజీ అంటే ఆహ్, ఆ ప్రత్యేకత ఏదైతే ఉందో, ఆ చైతన్యానికి ఒక ప్రత్యేకత ఉంది కదా! ఇప్పుడు సముద్రంలో ఒక్కొక్క కెరటం ఉందని ఇప్పుడే కదా చెప్పుకున్నాము. సో, అందులో ఉన్న ఒకానొక కెరటం ఆయన కదా! సో, ఆ భావన, ఆ స్పృహ, ఆ ఎరుకలోంచి పిలువంటున్నారాయన. అంటే ఇక్కడ సింపుల్‌గా మనం ఆ చైతన్య స్థితికొస్తేనే మళ్ళీ సేమ్ హృదయ స్థానంలోకి రా, అక్కడ నేనుంటాను, అక్కడ నిన్ను కలుస్తాను, నేను పలుకుతాను, నేను నిన్ను చూసాను, నువ్వు నన్ను చూసావు. అయితే ఇక్కడ నిజంగా భౌతిక రూపంలో వచ్చి చూసారని అర్థం. మనం మెడిటేషన్ చేసి ఇక్కడికొచ్చి మనం ఆ స్థితిని కంటిన్యూ చేస్తున్నాం ఈ క్లాస్ అంతసేపు కూడా. సో, అక్కడ ఉంటేనే ఆయన ఏం చెప్తున్నారో అదంతా అందుకోగలం మనం. లేదంటే మనకి అర్థం కాదు చదివేసుకోవడము, చూసేయడము. మన మైండ్‌కి ఏం తెలుసో ఆ మైండ్‌లోంచి అర్థం చేసుకోగలం. మనకి తెలిసిన దాంట్లోంచి అర్థం చేసుకోగలం తప్ప, ఆ తెలియని ఆ సత్యాన్ని మనం అందుకోలేము. ఆ ప్రజ్ఞని మనం అందుకోలేము. అదనమాట. నిజంగా అది మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారులెండి. ఆహ్, ఆ తీయనిది ఉంటే, ఆ నా ఆనంద నాట్యం మన అంతరంలో ఆనందంతో మనం నాట్యం చేయడం అనేది కూడా పోనీ మీరు పొందే ఉంటారు కదా! అదే అనమాట. అక్కడ బాబాజీ నువ్వలా పిలిసినప్పుడు, నువ్వు అసలైన నీ ఆ శూన్యం నుంచి నువ్వు అందుకోలేకుండా ఉన్నప్పుడు ఆయనొచ్చి ఒకసారి గ్లింప్స్‌గా నీకు చూపిస్తారనమాట. ఆ రుచిని చూపిస్తారు. ఆ సహాయం నేను చేస్తానని చెప్పడానికే మనకి ఆయన ఇంత తెలియచెప్తున్నారనమాట. మళ్ళీ ఏమంటున్నారు? అప్పుడు నీ వదనంపై ఒక మధుర లాలనతో వాయువు ప్రతిస్పందిస్తుంది. వాయువు రూపంలో కూడా వచ్చి తాకుతారు మాస్టర్స్. మరి నేను అడిగాను గానీ నాకు తెలియలేదు. అంటే నేను వినలేదు. వారు చెప్పే ఉంటారు ఎవరో. ఈరోజు ఈ సెషన్‌లో ఎన్ని సార్లు అనమాట మెడిటేషన్‌లో కూడా. అంటే ఈ గాలి కాకుండా ఏదో వచ్చి స్పెషల్‌గా అక్కడ తాకేస్తుంటే, ఒకసారి నేను అలాగా పులకరింతవుతున్నాననమాట. అప్పుడు ఇందాక మధ్యలో అయినప్పుడు ఎప్పుడో కూడా అది నాకు తెలుస్తుంది. సో, అప్పటికే 2, 3 సార్లు తెలియడంతోటి మళ్ళీ నేనింకప్పుడు ఓకే. అది చైతన్యము. ఆ చైతన్యం వాయువులో వచ్చి నన్ను స్పర్శిస్తుంది. ఈ బుగ్గల మీదే తాకుతుంది. ఒక్కచోటే మళ్ళీ అంతటా కూడా కాదనమాట. కొంచెం అప్పుడు ఉంటది గదా మన మనసు. సో, ఈ చైతన్యం ఎవరో మీ దివ్యాత్మలు మాస్టర్స్. గాలిలా వచ్చి వాయువులా తాకుతున్నారు. మీరెవరు? అని అడిగాననమాట. అదో పిచ్చి మనకి. ఎవరో తెలుసుకోవాలి. అంతా అక్కడ ఒకటిగా ఉన్నప్పటికీ కూడా. సో, ఇక్కడ లింక్ అయ్యి ఉన్నట్టుంది. అలా పాపం మనల్ని వచ్చి తాకితే తెలుసుకుంటది గదా! అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆ స్థితిలోకెళ్తది అని జెప్పి ఆ దివ్యాత్మలు మన మీద వాళ్ళకి కలిగిన ప్రేమ అనమాట. ఆ ప్రేమను ఎలా చూపిస్తారు? ఓ వాయువు రూపంలో వచ్చి నిన్ను స్పృశిస్తాను. నీ వదనంపై ఒక మధుర లాలనతో వాయువు ప్రతిస్పందిస్తుంది. అంటే మళ్ళీ వెంటనే నేను బ్యాలెన్స్ చేసుకున్నాను. కళ్ళు తెరిసేయాలా అనిపించేసిందనమాట. ఒక్క క్షణంలో. దాన్ని కూడా గమనించాను కాబట్టి చెప్తున్నాను. ఏవో చాలా సున్నితంగా అని ఇలా అవుతుంటే కొంచెం జలధరించినట్టయింది. ఒక చిన్న తెలియని వణుకు లాంటిది అంటారు కదా! భయం లాంటిది. ఒక్క క్షణం వస్తది అంతే మనకు కొత్త కొత్త అనుభూతులు కాబట్టి. కానీ తర్వాత మనం ఎంజాయ్ చేస్తాం. మన వదనంపై మధుర లాలనతో మధురమైన లాలన కదా మాస్టర్స్. అందుకే చూడండి శ్రీకృష్ణుడు పరమాత్మ స్థితి అది. పరమాత్మ స్థితికి ప్రతీకగా శ్రీకృష్ణుడున్నాడు.
ఆయన అదే కదా ఆ వేణువుతో ఆ మధుర లాలన, ఆ గాలిలోని దివ్యత్వాన్ని పట్టుకుని దాన్ని మళ్ళీ గోపికలకి వారందరికీ అందించడమే ఆ వేణుగానం అనమాట. మళ్ళీ వేణువు ఎలా వాయిస్తారు మీకు తెలుసు కదా! అక్కడ క్లోజ్ చేసి ఇక్కడ విడుదల చేయడం అంటే అక్కడ ఆ దివ్యత్వం అనమాట. ప్రేమ, దివ్య ప్రేమ దాన్ని అందుకనే అది అందించడానికి ఆ పరమాత్మ స్థితిలో అంటే ఆ దివ్య ప్రేమే తానైపోయి ఉన్నాడు కదా! ప్రేమకి మరో పేరు పరమాత్మ స్థితికి మరో పేరు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయనొక్కయనే పరమాత్ముడు అంటాం మనం చూడండి. శ్రీకృష్ణ పరమాత్ముడు, బుద్ధ పరమాత్ముడు అలా ఇలా అనం కదా! అంటే వారు ఆ స్థితిలోనే ఉన్నారు. మనం మళ్ళీ అక్కడ పిచ్చి పిచ్చి మనసులో వచ్చి ఇవన్నీ మనం వినకూడదు. కానీ వారెప్పుడూ ఆ స్పృహలోంచి మాట్లాడేవారు. జీసస్ ఆ స్థితికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఏమనేవారంటే ఏదైనా చేస్తే, జీసస్ నీకు ధన్యవాదాలు, నాకు కళ్ళు తెప్పించావు అని నేను అన్నాను అనుకోండి, ఆయన ఆ పరమాత్మ పట్ల తనలో ఉన్న ఆ దివ్యత్వము పట్ల ఆయనకున్న వినయం అన్నమాట. చాలా వినయం అన్నమాట ఆయనకి. నాలోని తండ్రితోటి నేను ఇది చేశాను అని చెప్తారనమాట ఆయన. ఆయన అలా అంటారు. కానీ శ్రీకృష్ణుడు ఏమంటాడు, నేను చేశాను అంటారు ఇలాగే. అంటే ఆయనకి అంత స్పృహ ఉంది. ఆ స్థితిలోంచే ఆయన మాట్లాడతారు. అది మనకు అందించడానికి, ఆ దివ్య ప్రేమ మనకి అందించడానికి అందుకేమో ఆయన ఎంచుకున్నారని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్ని రోజులు నేను అలా ఎప్పుడూ ఆలోచించలేదు. సో, ఆ వేణువులో ఆ వాయువు ద్వారా ఆ మధుర గానంగా ఆ దివ్య ప్రేమని మనకొకసారి చవి చూపిస్తారనమాట. వారు మనకు అలా సహాయం చేస్తున్నారు. నేను నిన్ను వింటున్నారంట మీ హృదయ స్పందనని, మన హృదయ స్పందనని ఆయన ఎప్పుడే ఈ క్షణంలోనే. అంటే మీ హృదయంలో భావోద్వేగాలు కలుగుతున్నాయి కదా! బాబాజీ పట్ల కానీ ఏవైతే ఆ దివ్యమైన అనుభూతులు, భావనలు వాటిని వింటున్నారంట. నేను నిన్ను అనుభూతి చెందుతున్నాను. నీ చైతన్యం శక్తి నీలో పొంగుతున్న ఆ ప్రేమ దాన్ని నేను నిన్ను అనుభూతి చెందుతున్నాను. నిన్ను అంటే ఈ శరీరం, ఈ మనసు ఇది కాదు మాస్టర్స్. మరియు నేను నీ లోపల మరియు నీతో ఉన్నాను. మళ్ళీ అదే మాట ఆరోసారి చెప్పుకుంటున్నట్టున్నాను. నీ హృదయ స్థానంలో, నీ హృదయంలో నేనున్నాను, నీతో ఉన్నాను. అస్తమానం ఇవన్నీ అక్కడ చెప్పాలి ఆయన. లేదంటే ఆవిడ ఒక్క క్షణం మనసులోకి వెళ్ళిపోతుంటారు. చూశాను నీ మనసుని నేను శాంతింపజేశానులే. ఎందుకంటే ఇంకా అక్కడ ఆవిడ అప్పుడు చేయాలంటే ఆవిడ మళ్ళీ ప్రక్రియలు చేస్తూ కూర్చుంటే ఆ మనసుని అదుపులోకి తెచ్చుకోవాలంటే ఇక్కడ ఏమి ఒక్కసారి కిరణ్మయ్య మేడం 8-9 నిమిషాలకి 77 చెప్పారంట. చూడండి రాత్రి 8-9 నిమిషాలకి 8-14 నిమిషాలకి ఈ జ్ఞాపిక చెప్పారు. అంత ఫాస్ట్గా పట్టుకోవాలంటే మన మనసు స్థితప్రజ్ఞతలోకి వచ్చి అలా ఉండాలి కదా! అది సొంతంగా ఇంకా మనకి రాలేదు. ఇవానికి కూడా. అందుకనే ఆయన ఈ పని ఆవిడ ద్వారా పూర్తి చేయించాలి కాబట్టి ఆ బాధ్యత అంతా ఆయనదే. ఆవిడ మనసులోకి వెళ్ళిపోతుంటే ఆయన శక్తితోటి ఆవిడ నా మనసులోంచి మళ్ళీ ఎరుక స్థితిలోకి ఆయనే పాపం తెచ్చుకుని మళ్ళీ ఆయనే ఇవన్నీ ఇచ్చి ఆవిడతోటి రాయించుకుని, ఎందుకంటే మానవాళి మన అందరి పట్ల ప్రేమ ఆ తర్వాత ఎంతమందికి అందుతుంది అని ఆయనకి తెలుసు. తర్వాత అని మనం అంటున్నాం మనకు కాలం ఉంది కానీ ఆయనకి కాలం లేదు. ఆయన వర్తమాన క్షణంలోనే ఇచ్చారు. మనం 2003లో చెప్తే 2025లోకి భవిష్యత్తులోకి వచ్చాం. మనకు కాలం ఉంది కాబట్టి. మనం ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతే మనకి కాలం ఉండదు. 2003 ఉండదు, 2025 కూడా ఒకే క్షణంలో ఉంటాయి అన్నమాట. అది కూడా అర్థం చేసుకోవాలి. అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. మీరు నా బిడ్డలు మరియు మీ చిరునవ్వులు చూడడం నాకు ఇష్టం. అసలు ప్రతి శుక్రవారం ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఆయన. అప్పుడప్పుడు అది నేను గ్రహించగలుగుతున్నాను. మీరు గ్రహించగలుగుతూ ఉండుంటారు. నా యొక్క బిడ్డల్లారా, నా అపురూపమైన పద్మం యొక్క మణుల్లారా, గరుడ పక్షి ఏక యొక్క బలంతో మీ ప్రత్యేకతను ప్రకాశింపచేయండి. ఇక్కడ అంతకుముందు 76వ మెసేజ్లో లాస్ట్ మెసేజ్ అప్పుడు 76 చెప్పేసి మనకి కిరణ్మయ్య మేడం వెళ్ళిపోయారు ఆ రోజు. 77 మళ్ళీ మనం చెప్పుకున్నాం. దానికి కనెక్టివిటీ ఉందని. 76 దాంట్లో
నేను మీ అందరికీ చెప్తున్నాను, డేగ స్వేచ్ఛతో పైకి ఎగురుతుంది, ఎలుగుబంటి అందరినీ ప్రేమతో రక్షిస్తుంది. ఇవి కేవలం చిహ్నాలు మాత్రమే, కానీ జిత్తులు మారి ఎల్లప్పుడూ మాయకు అత్యంత దగ్గరగా కాళ్ళ క్రింద చాపను లాగేందుకు సిద్ధంగా ఉంటాడు. ఇవన్నీ సింబాలిక్గా, చిహ్నాలంటే సింబాలిక్గా చెప్తున్నాను. దాని యొక్క అర్థం నువ్వు పట్టుకో అని చెప్తున్నారు ఆయన. డేగా స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటుంది కదా, స్వేచ్ఛకు ప్రతిరూపం. ఎలుగుబంటి ప్రేమకు ప్రతిరూపం. అసలు ఎలుగుబంటి హత్తుకుంటే అంత ఉంటుందంట ప్రేమ. ఎలుగుబంటి దానికి ప్రతిరూపం. జిత్తులు మారినాక మనసుకు ప్రతిరూపం అని, కోతి మనసుకు ప్రతిరూపం అని మన అందరికీ తెలుసు. సో అది ఇక్కడ మళ్ళీ చూడండి, అక్కడ చెప్పారు, మనం గుర్తుంచుకోవాలి. మళ్ళీ మనం లాస్ట్ వీక్ ఇది మర్చిపోతే మళ్ళీ మనకు కనెక్టివిటీ ఉండదు. నా యొక్క బిడ్డలారా, నా అపురూపమైన పద్మం యొక్క మణుల్లారా, గరుడ పక్షి ఈక యొక్క బలంతో మీ ప్రత్యేకతను ప్రకాశింపచేయండి. ఇక్కడ గరుడ పక్షి ఈక, అది దేనికి చిహ్నం? నీ ఆత్మశక్తికి, ఆత్మ బలానికి. ఇన్ని పేర్లు మనం ఎలాగో పెట్టుకుంటాం కదా, అలా చెప్పుకుంటే మనకు తెలుసు. దానికి ప్రతిరూపం గరుడ పక్షి యొక్క ఈక అన్నారు. మళ్ళీ ఈక ఎంత లైట్ వెయిట్తో ఉంటుంది మాస్టర్స్. అంటే ఇక్కడ జాగ్రత్త, ఇంకా లోతుగా పట్టుకుందాం, అందిస్తున్నారు, అందుకుందాం మాస్టర్స్. సో మనం సంస్కారాలు, భావోద్వేగాలతోనే బరువెక్కిపోయి ఉంటాం. మన బరువు అవన్నీ కలిపితేనే మన గతం. ఆ గతం అంతా భుజాల మీద మోసుకుని తిరుగుతూ ఉంటాం. మనం అనుకుంటాం ఏదో 50 కేజీలే నేను ఉన్నాను అని చెప్పేసి, లేకపోతే సన్నగా ఉన్నాను, 55 కేజీలే ఉన్నాను ఇలా అనుకుంటాం. 30 కేజీలైనా కూడా మనం ఎంత బరువులు మన వీటిల్లో మోస్తున్నామంటే మాస్టర్స్, అది నువ్వు ఎప్పుడైతే గతం యొక్క బరువుల్ని దించేస్తావో నువ్వు చాలా తేలికైపోతావు. ఎలాగా? పక్షి యొక్క ఈక ఎంత తేలికగా ఉంటుందో అంత తేలికవుతాం. అలాగే అది ప్యూర్ కాన్షియస్ అనమాట. పరిశుద్ధ ఆత్మ చైతన్యంగా నువ్వు ఉన్నప్పుడు దివ్య సామ్రాజ్యంలోకి అడుగు పెడతావు. అంటే నువ్వు 4th వస్తే నెక్స్ట్ పరంలోకి వెళ్తావు. అంటే నిన్నే సాక్షి మనకు ఆ వర్డ్స్ వాడారు కదా మేడము, ఆ వర్డ్స్ తోటి చెప్పుకున్నావు అనుకో, మనకు లింక్ అవుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు 4th ఎప్పుడైతే వస్తావో అప్పుడు నువ్వు ప్రేమలో వికసించడం మొదలు పెడతావు. ఇంకా స్వేచ్ఛను పొందుతావు. దేని నుంచి స్వేచ్ఛ? భావోద్వేగాల నుంచి. అవన్నీ కరిగిపోతే అయ్యే బంధనాలు కదా. ప్రతిదీ నాది 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 అని కొట్టుకుంటున్నాం కదా, ఆ బంధనాలు అన్నమాట. అవే కర్మ సంబంధాలుగా కూడా పెట్టేసుకుని మనం, అంటే ఆ భావోద్వేగాలు, అనుభవాలు మళ్ళీ నేను పొందాలి కదా, దాన్ని మళ్ళీ ఇంకో జన్మ, దాన్ని మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో పాత్ర వేసి రావాలి నాకు, ఇన్ని చేస్తున్నాం కదా. సో అంటే బలంతో మీ ప్రత్యేకతను ప్రకాశింపచేయండి. ప్రతి వాడు అర్థం తెలుసుకుందాం. నువ్వు ఎప్పుడైతే, అంటే లాస్ట్ వీక్ ఇవన్నీ చెప్తూ మనం కనెక్ట్ చేసుకుంటూ ఉందాము. సాక్షిలో మనకు అందిన జ్ఞానం అంతా మన బుర్రలో ఇక్కడ పెట్టేసుకుని ముందుకెళ్ళిపోదాం. సో అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ తేలిక పడిపోతావో, ఈ బ్రిడ్జ్ కాన్షియస్కి వచ్చేస్తావో, నువ్వు ఇహానికి పరానికి ఉన్న ఆ వారధిలోకి వచ్చేస్తావో, ఆ గరుడ పక్షి యొక్క ఏకలాగా తేలికైపోతావు. గతమంతా కరిగిపోతుంది, నువ్వు తేలికైపోతావు, స్వేచ్ఛను పొందుతావు భావోద్వేగాల నుంచి. ఇంకా అప్పుడు నీలో ప్రేమ వికసిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? మరి ఇప్పుడు ఏం చేయాలి? అయితే అన్ని బంధాలు తెగిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, నాకు అన్నిటి నుంచి విముక్తి వచ్చేసింది. ఇంకా నేనేం చెయ్యాలి? ఇప్పుడు వరకు అది చేయడానికే నువ్వు వచ్చావు, అదే ఆధ్యాత్మికత అని చెప్పి మేడం చెప్పారు కదా. మొన్న బుధవారం ఉంది కాక అంతకుముందు బుధవారంలో, మళ్ళీ వినండి కావాలంటే, అర్థం కాకపోతే ఎవరికైనా. అది వింటే అప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. సో మరి అయితే అవన్నీ వచ్చి మేడం చెప్పినట్టుగా సాక్షి సాధన మనం ఇంకా అస్తమానం గమనించడమే. మనకి ధ్యానంలోకి వచ్చినావా గమనించడం, అప్పుడు నీకు అలవాటు అవుతుంది. ఏంటి అలవాటు అవుతుంది? కళ్ళు తెరిచి సంసారంలో తిరిగేస్తూ చేసేస్తూ నీకు ఆలోచనలు వస్తాయి, ఏమనుభవం, అన్నింటినీ సాక్షిగా చూడడం, వెనక్కి వచ్చేసి. లేదంటే అందులో కూరుకుపోతున్నాం కదా, కూరుకుపోయే కదా బంధనాలు, ముళ్ళు వేసేసుకుంటున్నాం. సో దాని నుంచి మనం విడిపడతాం కదా, ఒక్కోటి విడిపడతాం కదా, అన్నీ అయిపోయాం, విముక్తి వచ్చేసింది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి?
ఇప్పుడు ఏం చేస్తుంది సరోజ మేడం? ఆల్మోస్ట్ ఆవిడకి అన్నీ లేవన్నది మనకే తెలుసు. ఆవిడ చెప్పినా చెప్పకపోయినా. ఆల్రెడీ మన సాక్షి సెషన్‌లో చెప్పకనే చెప్పేశారు కూడా. నాకు పెద్దగా ఏమీ లేవులెండి. ఆ చిన్నది కుట్టు టీచరు, కుట్టు టీచర్ నన్ను అందని. అందరూ నన్ను ప్యాంపరింగ్ చేసి, అందరూ నన్ను పొగుడుతుంటే, ఒక్క మేడం తిట్టారని ఇన్ని రోజులు తెలియకుండానే నాకు అంటే ఏదో చిన్నది పెట్టుకోవాలి కదా! పెట్టుకున్నట్టున్నారు ఆవిడ. ఆవిడ ప్రణాళికలో ఏమీ యేసుకురాలేదు. అంటే ఎప్పుడో అయిపోయాయి ఆవిడకి. మరి ఇప్పుడు ఎందుకొచ్చారు? ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు? ఆవిడ ఆవిడ సొంతంగా చేసుకోవడం ఎవరైనా మన సొంతంగా మన మనం వచ్చిందందుకే అదే ఆధ్యాత్మిక చెప్పేశారు కదమ్మా! నువ్వు వేసుకున్న సంస్కారాలు ఆటిలతో ఏర్పడిన భావోద్వేగాల నుంచి నువ్వు విముక్తి పొందడానికి ఎందుకే వచ్చావు. కొందరికి కొన్ని ఉంటాయి, కొందరికి ఎక్కువ ఉంటాయి. అంతే, ఏం తేడా లేదు. ఎక్కువ ఉన్నా ఇప్పుడు చేసుకోవచ్చు మనం పట్టుకుంటే. ఇంత ఉన్నోళ్ళు చేసుకుంటారు. ఆ ఎంతో పెట్టుకున్నా కూడా అది చేసుకున్నారంట. ఆ అనుభవం కూడా మనకు చెప్పేశారు. మరి విముక్తి అయిపోయి ఇంకేం చేస్తారు ఇక్కడ భూమి మీదకి వచ్చినాయి? ఆవిడకి ఒక ప్రత్యేకత ఉంది. నీకో ప్రత్యేకత ఉంది. అంటే గులాబీ పువ్వుకో ప్రత్యేకత ఉంది. మల్లెకి ఒక ప్రత్యేకత ఉంది. గులాబీ పువ్వు పరిమళము బాగుంటుంది. నేను ఇప్పుడు అడుగుతా, మల్లె యొక్క పరిమళం గొప్పదా? గులాబీ యొక్క పరిమళం గొప్పదా? మనం ఎవడైనా అసలు నిజంగా ఇదే గొప్పది అంటామా అనం. కాకపోతే ఇష్టం అంటారు. అప్పుడు గిరిజా మేడం అంటారు, నాకు మల్లెల వాసన అంటే కొంచెం ఎక్కువ ఇష్టం మేడం. సంజయ్ మేడం అంటారు, నాకు గులాబీ వాసన అంటే నాకు బాగా ఇష్టం మేడం. దాన్ని నేను బాగా కనెక్ట్ అవుతాను అంటారు. ఇంతే మస్ట్. ఈ మాట అర్థం చేసుకోండి. గులాబీకి ఆవిడ కనెక్ట్ అవుతున్నారు, మల్లెకి ఈవిడ కనెక్ట్ అవుతున్నారు. అంటే ఈ వన్నెస్లో ఉన్న ఈ అంతా ఒక్కటే. దేని పరిమళం దానికి ఉంది, కానీ అంతా ఒక్కటే. కిరణ్మయి మేడము మల్లెకి అంటే బాబాజీకి కనెక్ట్ అయ్యారు. సంజయ్ మేడము ఇంకో మాస్టర్కి, అవేర్నెస్లో ఉన్న మాస్టర్కి కనెక్ట్ అయ్యారు. అంతే. ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా మాస్టర్స్. నేను ఒక్కసారి చెప్తాను, కొంచెం టైం ఇవ్వండి. 76లోనే ఎక్కడో మనకి చెప్పారు. అంతకుముందు కూడా కోర్స్ చెప్పేశారు అనుకోండి, ఎప్పుడు స్టార్టింగ్ 10 మెసేజ్లో కూడా ఇదే గొప్పది అని ఎట్టి పరిస్థితుల్లో అనొద్దంటారు. కొంతమంది అంటారు, మనం విన్నప్పుడు కూడా ఏ జడ్జిమెంట్లు చేయొద్దు. లేదా మనలో ఉందేమో చెక్ చేసుకుని దాన్ని విడిచిపెట్టేద్దాం. ఇది కూడా ఓ బంధనమే. లేదంటే నువ్వు అనేక బంధనాల్లో ఈ బంధనం కూడా విడిపించుకోవాలి. కొంతమంది ఆధ్యాత్మికలోకి వచ్చాక కొంతమంది ఈ మాస్టరే నా గురువే గొప్ప. నేను అనట్లేదు ఇది. నేను చూశాను, అఫ్కోర్స్ నాకు చూసిందా తెలిసిందా ఎంత అనుకోండి, నాది పక్కన పడేద్దాం. బాబాజీ ఈ బుక్లో ఎన్నోసార్లు చెప్పారు, ఈ పుస్తకమే అదేంటో నాలో ఉన్నట్టుంది మాస్టర్ సార్. అంటే ఈ జన్మలో నాకు అస్సలు లేదు. మరి అది నాకు అసలు అందరూ నా చుట్టూరు అలా మాట్లాడినప్పుడు నేను అస్సలు యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. కానీ మరి ఏమో గత జన్మల్లో ఉందో ఏంటో నాకు కొన్ని రోజులకి ఒక స్పృహ వచ్చింది. బాబాజీ ఏంటి అసలు ఈ మెసేజ్ అస్తమానం నాకు ఇచ్చి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు ఆ మెసేజ్ అనమాట రాయడం, మళ్ళీ బెటర్గా పదం మార్చడం. 10వ మెసేజ్ ఎంతో, అది ఫస్ట్ 10లోనే ఉంటాయి మాస్టర్స్. అది అక్కడ ఈ పుస్తకమే గొప్పది. నా హ్యాండ్ రైటింగ్తో కూడా 100 సార్లు 100 కాగితాలు ఉంటాయి ఇక్కడ. ఈ పుస్తకమే గొప్పది. ఇలాగా అది రాయడం, సవరించడం, ఇది ఎలాగో మా ప్రాసెస్లో నడుస్తూ ఉందండి సంవత్సరంన్నర పాటు. నాకు ఒక రోజు అనిపించింది, ఎందుకు పదే తిరిగొచ్చి ఎవరో అది ట్రాన్స్లేట్ చేసిన ఈ 10 మళ్ళీ మీరు చెక్ చేయండి మేడం అన్నాం. పోను ఓకే చేశాను. డిటిపి మేడంకి ఇస్తే బాగున్నట్టుండేది. చూస్తే స్పెల్లింగ్ మిస్టేక్లు. ఏం కాదు స్పెల్లింగ్ మిస్టేక్లు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నేను దిద్దాలి కదా. మళ్ళీ దిద్దాలంటే ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందో నేను పూర్తి చేయాలి. మళ్ళీ మొత్తం చదవడం, మళ్ళీ డిటిపి మేడం పంపడం, ఆవిడ మళ్ళీ అది సవరించి జ్వాల మేడం సవరించేసాను అనడం, మళ్ళీ ఓకే మేడం థ్యాంక్ యూ అనడం. 4 రోజులు నేను ఏదో పనిలో పడిపోయి మళ్ళీ చూస్తే ఆ 10వ మెసేజ్లో మళ్ళీ మిస్టేక్ ఉండడం. సార్ వచ్చేమో అన్నీ కరెక్ట్ చేస్తానన్నారు కదా, మీకు ఇచ్చిన బాధ్యత పూర్తి చేస్తానన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు అడిగితే మిస్టేక్స్ ఉన్నాయి మేడం సవరించాలి అంటారేంటి అంటే పిచ్చి వచ్చేది. నాకు కూడా అర్థమయ్యేది కాదు. మా అందరికీ ఉండాలండి అనుభవం. ఇదేంటి చూస్తే పాపం ఆ డిటిపి చేసిన అలాగే పర్లేదు మేడం, ఎక్కడో మిస్ అయ్యి ఉంటాం, పర్లేదు మళ్ళీ దిద్దుతాను. దిద్దేయడం అంటే ఇప్పుడు నేను ఇలా మనలా ఇక్కడ కూర్చుని మేమేమో ఒక చోటకు వచ్చేయలేదు, ఇలా ఈ జూమ్లోనూ జరగలేదు, ఇలా ఈజీగా చేసుకోవచ్చు కదా. అలా కూడా జరగనివ్వలేదు. ఎవరు? బాబాజీయే. ఎందుకు అనుకున్నారు?
ఏవేవి మూలాల్లో ఉన్నాయో అవి తీసేయడానికి అనమాట. ఇన్నిసార్లు జరుగుతుంటే ఓ రోజు కూర్చుని ఇంకా సార్తో కూడా తిట్లు పడితే గానీ నేను గమనించలేను కదా! అందుకే ఆయన తిట్టారు. పాపం ఆయన తిట్టే మనిషి కాకపోయినోడికి. "ఏం మేడం అసలు ఇలా తినేస్తున్నారు మీరు. అయిపోయిందంటారు. నెల అయ్యేదాకా మళ్ళీనేమో ఏదో పనులు బిజీ అయిపోయానంటారు. అదెప్పుడుకవుతుంది ఇంకిలాగా?" అంటే ఓ 4 సార్లు పడ్డాక, ఏంటి నేను ఇన్ని సార్లు చేస్తే, ఇన్ని చూస్తే, అరే కరెక్ట్‌గా ఉంది గదా! మళ్ళీ ఓసారి చెక్ చేస్తే మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ కనపడడం. ఆ మేడం దొరకరు మళ్ళీ 2 రోజుల వరకు. లేకపోతే నేను ఆ మేడంకి దొరకను. ఏంట్రా బాబు అనుకుంటే ఇదే అనమాట. ఇదైతే నేను గమనించాను. నాలో అసలు ఇది లేదు కదా! మరి ఎందుకు నన్ను ఇక్కడే ఆపుతున్నారు? నన్ను ముందుకు ఎళ్ళనివ్వట్లేదసలు. ఇది బాబాజీ ఎనర్జీయే లేతే అదంత చిన్న విషయమే కదా! మీకైతే ఏంటి ఈళ్ళు పిచ్చోళ్ళేమో సంవత్సరంన్నర నుంచి ఇంత పని చేశారా అనుకుంటారు. మామూలుగా చెయ్యాలంటే అది పెద్ద విషయం కాదు. ఇక్కడ అందరూ ఇంగ్లీష్ నాకు తప్ప మిగతా వాళ్ళందరికీ ఇంగ్లీష్ బావచ్చు. ఇంగ్లీష్‌లోని చూసి తెలుగులో రాసేయగలరు. చాలా రకరకాల శక్తులు మా అందరికీ ఉన్నాయి. కానీ కాదు సంవత్సరంన్నర. ఎందుకు నడిపించారు? అది మొదట 3 నెలల తర్వాత అర్థమైపోయిందనమాట. ఓహో! మనకి అవగాహనలయ్యి స్థితుల్లోకొచ్చి, ఈ స్థితులన్నీ కరిగేంత వరకు మనల్ని ఇక్కడే కూర్చోబెడతారు. అంటే బాబాజీ మనకి ట్రాన్స్‌లేషన్‌కి ఎందుకిచ్చారంటే స్పెషల్‌గా మాకు ఇంకో అవకాశం ఇచ్చారనమాట. మీ అందరికీ ఉన్న దాంట్లో ఇంకొంచెం స్పెషల్ ఏంటంటే, అది పట్టుకుంటూ నువ్వు ఆ జ్ఞానంతో దగ్ధ కర్మణం. అంటే ఇంకొంచెం ఈజీగా చేయడానికి మాకు అవకాశం ఇవ్వబడిందని అర్థమైనప్పుడు, అందరం అది చెప్పుకుంటూ, ఇందుకే వెళ్ళట్లేదని తెలుసుకుంటూ, మళ్ళీ అలా చెప్తే ఆ సార్‌కి కోపం వచ్చిందనమాట. ఇలాంటి సొల్లుయన్నీ చెప్పి మళ్ళీ మీరు దాటేస్తున్నారు. మళ్ళీ అలా వరకు కనపడరు అనేసి. అది కూడా పైపేదే. ఆయన నిజంగా లోపల నుంచి వచ్చేది కాదు. ఇవంతా ఓ డ్రామా. దేనికోసం? మాకా స్థితులు రావడం కోసం, మాలో ఆ ప్రక్షాళన జరగడం కోసం ఎంతో కొంత స్థాయి వరకు తీసుకెళ్లారనమాట. ఆ మిగతాది మళ్ళీ మనం ఇంకా రకరకాల అవకాశాలు. పొద్దున్న మెడిటేషన్ 90 రోజులు మరో అవకాశం. శుక్రవారం 3 ఏళ్ల నుంచి కూర్చోబెట్టి దంపుతున్నారు కదా! అదో మరో అవకాశం. మరి జన్మలు పోవాలంటే మాటలేంటి మాస్టర్స్? బాగా అడుగంటిపోయింది పాలగిన్నె. మాడబెట్టేస్తే సుబ్బలక్ష్మి మేడంకి నవ్వొచ్చేస్తుంది. ఎందుకంటే ఆవిడ బాగా మార్చేసుంటారు. దాన్ని పరమేష్కిస్తే ఎన్ని తిట్టుకుని ఉంటదో ఆవిడని. ఈవిడ చంపేస్తుంది ఆత్మాను మాడబెట్టేస్తుంది. మాట్లాడితే క్లాసులకెళ్ళిపోయి కూర్చుంటది. వదిలేసింది అనుకుంటున్నట్టుంది ఆవిడ. అది గోకాలి రోజు గోకాలి పోనీ ఈవిడ ఊరుకుంటారా? ఆ తెపాళ్ళని వదలరు. ఆ తెపాళ్ళ కావాలి, మంచిగా అయిపోవాలి, నీట్‌గా అయిపోవాలి. తిట్టుకుంటూనో, కొట్టుకుంటూనో అయినా గోకి మనకు జరుగుతున్నది అదే మస్ట్. సాక్షి రూపంలో గోకి మేడం అంటారు చెప్పింది అరిసి ఒకసారి మనకు నొప్పొచ్చేస్తుంటది ఆవిడ చెప్తుంటేను. తపన. అందుకోవాలి అనే తపన. అది డివైన్ ఫెమినైన్ ఎనర్జీకి ఉంటది మాస్టర్స్. తల్లి ప్రేమ అంటాం కదా! తల్లికి అంతే కదా! మనం అందరం తల్లులమే కదా! సో, తల్లికి ఎలా ఉంటదో ఒక తపన. అది డివైన్ ఫెమినైన్ ఎనర్జీకి ఉంటది. మనలో అవేకెన్ అయినా, ఎవరిలో అవేకెన్ అయినా అలాగే ఉంటది. ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ తోటి ఆ బాబాజీ, ఆ మాస్టర్స్ తపిస్తూ ఇలా అర్థం కాలేదా? మా జ్వాలమ్మకి. అందుకని తిట్టరు. మనమైతే దీని మొహం మండ ఎన్నిసార్లు చెప్పినా అంటాం. కానీ బాబాజీ అయితే ఓకే. మా జ్వాలమ్మకి అర్థం కాలేదా నా బిడ్డకి? మళ్ళీ ఇంకోలా చెప్దాంలే అప్పుడు పట్టుకుంటది అని చెప్పి ఇంకోలా చెప్తారనమాట. సో, అది మాస్టర్స్. ఏంటో ఈరోజు చాలా బాగుంది. బాబాజీతో ఆ ప్రేమతోటిని. మీ అడుగులను ప్రయాస పడకుండా వెయ్యండి మరియు స్థాపితమై ఉండండి. స్వయాన శ్వాస యొక్క గీతాన్ని శ్వాసించండి. ఇందాక మనం మాట్లాడుకున్న మాటల్లోని ఈ అంశాలన్నీ కూడా వచ్చి పోనీ మళ్ళీ చెప్పుకుందాం. ప్రయాస పడకుండా అంటే మనం కంగారు, గాబరా ఇలా రాగానే ఇలా ఏదో అయిపోవాలి. ఇలాంటి మాటలన్నీ మా కిరణ్మయ్య మేడం ఈ ఆవిడ పిరమిడ్ మెడిటేషన్‌లో చాలామంది మాస్టర్స్ దగ్గర వినే ఉంటారు అప్పుడప్పుడు. సరిజ మేడం కూడా ఏసేసారు మనకి. ఈ మధ్యే. మనకన్నీ లింక్డ్ కదా మన గ్రూప్‌లో. అక్కడ ఆవిడేం చెప్తారు, ఇక్కడ బాబాజీ అదే చెప్తారు. బుధవారం ఆవిడ చెప్తారు, శుక్రవారం ఈయనొచ్చి చెప్తారు మనకి. మనకు అలవాటైపోయింది వీళ్ళిద్దరితోటి మధ్యలో కూర్చోబెట్టి ఈవిడో వైపు నుంచి కుమ్మేస్తున్నారు. ఈయన వైపు నుంచి కుమ్మేస్తున్నారు మనల్ని. వాళ్ళ ప్రేమతోటే. సో, ప్రయాసపడకుండా స్థిమితంగా మన ప్రతిదీ కంగారే.
ఇలా వచ్చి కూర్చోగానే శ్వాస మీద చేసి పెట్టాడు. అసలు మెడిటేషన్ కంగారు. కాసేపు ఓ పావుగంట స్థిరం అవుదాం ఏముండవు అది కంగారు. ఇంకా ఎన్ని కంగారులో మనకి. ఇంకా ఏం పొందట్లేకపోతున్నాం అని కంగారు. ఆ అనుభవం రాలేదు, ఈ అనుభవం రాలేదు అని కంగారు. బాబాజీ ఏదో చెప్తున్నారు, ఈవిడ ఏదో చెప్పిందే చెప్తుంది వాగుతుంది. ఆ సరోజ మేడం అక్కడ చెప్పిందే చెప్తుంది. ఏంటో అర్థం కావట్లేదు, ఇంకా తొందరగా అర్థం కావట్లేదు అని కంగారు. కంగారు వేరు, తపన వేరు మాస్టర్స్. కంగారు పడేది మనసు, తపన పడేది ఆత్మ. మనం తపనైతే పడాలి. సో అడుగుల్ని ప్రయాస పడిపోతూ ఓ రొప్పుతూ పరిగెట్టేయడం కాదు. మొన్నే మా పిల్లలకి చెప్పాను, చిన్నపిల్లలకి ఒక కథ చెప్పాను అనమాట. ఓ పరిగెట్టి గెంతుతూ ఉండే కుందేలు గొప్పదే అయ్యి ఉండొచ్చు కానీ అది ఇంతగా విన్నవదనమాట. ఆ నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆ తాబేలు చక్కగా లక్ష్యాన్ని చేరుకుంటుంది. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక్క అడుగు వెయ్యాలి. ఇప్పుడు సాక్షి సాక్షి అని చెప్పుకుని సంస్కారాలన్నీ కరిగించేద్దాం అని చెప్పి ఎలా కరిగించుకోవాలో ఆవిడ చెప్పేసి పొద్దున్నే 90 రోజుల నుంచి 4ంటికి వచ్చేసి కూర్చుని కరిగించుకోవడానికి ఓ భావన, ఓ విజువలైజేషన్ చేస్తూ ఓ మనం చేసేసి, కానీ ఇవన్నీ ఏం చేస్తాం? ఒక్కో అడుగు వెయ్యాలి ఆధ్యాత్మిక ప్రయాణంలో. మేడం చెప్పారు, మొన్ననే చెప్పారు, నెమ్మదిగా ఒక్క అడుగు వెయ్యాలని. అదే బాబాజీ ప్రయాస పడకుండా వెయ్యండి, స్థాపితమై ఉండండి. నువ్వు ప్రయాస పడకుండా ఏది వింటున్నావు కాస్త కొంచెమైనా సరే, ఇంతైనా సరే నువ్వు చదివింది ఇంత విన్నా సరే జాగ్రత్తగా విని జాగ్రత్తగా అర్థం చేసుకుని నీలో క్రిస్టలైజ్ చేసుకో. ఇప్పుడే చెప్పారు కదా, మణిపూరకంలో క్రిస్టలైజ్ చేసుకో. అది నీలో కాంతి, నీ అణువణువున కాంతి నిండడం. ఎన్లైటన్మెంట్ మాస్టర్స్. ఎన్లైటన్మెంట్ ఏంటి? ఎన్లైటన్మెంటు ఇలా అయిపోదు, హృదయకమలం ఇలా విచ్చుకోదు. లేకపోతే కిరణ్మయ మేడం వాళ్ళ దొడ్లో ఒక గులాబీ చెట్టు ఉంది, మా సుబ్బలక్ష్మి మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుంది. మా ఇంట్లో నన్ను ఇప్పుడే బడ్స్ వేసి ఉన్నాయి. ఈ రాత్రి చూస్తాము, ఇది రేపు వచ్చేస్తుందంటావా, ఇది నిజంగా బడ్డ ఎదిగిందంటావా, ఇది పొద్దున్నకి ఎలా వికసిస్తుందంటావు. నిజంగా మనం ఎప్పుడైనా గమనిస్తే ప్రకృతి మనకు అన్నీ నేర్పిస్తుంది కదా. బడ్డుగానే ఉంటుంది రాత్రి, ఇది రేపు రాదులే, ఇంకా మొగ్గగా ఉంది, ఎల్లుండి వస్తుంది. మన చిన్నప్పుడైనా మనం చూడండి, చిన్నప్పుడు మనం పువ్వు పెట్టుకోవాలంటే మన అమ్మలో పక్కింటి వాళ్ళు మనల్ని ఆగి లేదమ్మా అది పూర్తిగా రేపు పొద్దున్న కొంచెం ఇచ్చుకుంటుంది, పూర్తిగా ఇచ్చుకొని చక్కగా కోసుకుంది కానీ అనేవారు కదా, మనకు చెప్పేవారు. ఎందుకు చెప్పారు ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఇప్పుడు ఏంటంటే సగం ఇచ్చుకున్నది ఇంకా అందంగా ఉంటుంది కదా నిజానికి. ఎందుకు పోయినాయి రబ్బా ఏళ్ళు అనుకునేవాళ్ళం మనం, కానీ ఎందుకో ఇందుకే అనమాట. అది అప్పుడు నీలో నువ్వు ఒక్క అడుగు వేస్తూ నువ్వు ఆ జ్ఞానాన్ని నీలో స్థాపితం చేసుకుంటే, స్థితం చేసుకుంటే అదే ఓ ఎరుకిస్తుంది నీకు. ఆ జ్ఞానంతో నువ్వు నీ కర్మల్ని దగ్ధం చేసుకుంటావు. ఆ జ్ఞాన ప్రకాశమే నీలో ఏదైతే అది ప్రజ్ఞగా మారిపోతే అది ఈ ధవళవర్ణపు కాంతి నుంచి ఇంకా నీలిరంగు కాంతి, బంగారు రంగు కాంతి వరకు అవుతుంది అనమాట. కొంచెం ఒకసారైనా సంజయ్ మేడం ఏంటో అలా చూస్తున్నారని మీరు కూడా ఒకసారి పొద్దున్న వచ్చారు కదా, విన్నారు, మీరు జాయిన్ అయ్యారు కదా, అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఇంకా బాగా అర్థమవుతుంది మార్నింగ్ మెడిటేషన్. ఎవరైనా కొంతమంది ఈ డేట్ అస్తమానం కొత్తగా వచ్చిన వాళ్ళు అంటున్నారేమో, మేము 90 రోజుల నుంచి చేసుకుంటున్నాం, ఇంకా 4-5 రోజుల్లో అది ఫినిష్ అయిపోతుంది. పాపం ఈ మధ్య ఇలాగే ఎవరో విన్నవాళ్ళు, ఎవరో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, లేదంటే రోజు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ కంటిన్యూ చేయండి మేడం అంటే ఇంకా మళ్ళీ గైడెన్స్ ఇంకా అలా ఎవరికి వాళ్ళం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసింది కదా, ఇంట్లోకి వచ్చిన మొత్తం ప్రక్రియను 10 నిమిషాల్లో మనం అనుభూతి పొందేయగలగాలి. 90 days అందుకనే అనమాట, అది స్థితం అవ్వడానికే, క్రిస్టలైజ్ అవ్వడానికే బాబాజీ చెప్తున్నారు కదా. అది స్వయాన శ్వాస యొక్క గీతాన్నే శ్వాసించండి. ఇది కూడా మనం ఇందాక మీరు కూడా అనుభవంలోకి తెచ్చుకునే ఉండుంటారు, లేదా మళ్ళీ 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 అనుభూతి పొందుదాం. ఒకసారి గ్లిమ్స్ ఏం కర్మ, శుభ్రంగా లడ్డు అంతా తిందాం. తిరుపతి లడ్డు చిన్న ముక్క తినాల్సిన కర్మ మనకే ఉంది, పెద్ద లడ్డు ఇస్తానంటున్నారు కదా దివ్యాత్మలు. సో మనం మన లోపల, వాళ్ళు ఇచ్చేది ముక్కలే, మనం లోపలికి వెళ్తే మొత్తం లడ్డు అంతా అక్కడే ఉంది. సో దానికి ఏం చెప్తున్నారు, స్వయాన శ్వాస యొక్క గీతం. మీరు స్వయంగానే ఇందాకే చెప్పారు కదా, ఏం చెప్పారు మీకు మీ హృదయంలో, మళ్ళీ చదువుతాను మీకు బాగా అర్థమైపోతుంది. ఇప్పుడు మీకు జ్ఞాపకం చేయడానికి మా హృదయం ద్వారా గాలితో వేణువులా నేను నాట్యం చేస్తాను, నా పేరుని పిలువు, మరి నీ వదనంపై ఓ మధుర లాలనతో వాయువు ప్రతిస్పందిస్తుంది.
నువ్వు ఆ దివ్యతత్వాన్ని, ఆ ప్రేమతత్వాన్ని, ఆ బ్రహ్మానందపు, పరమానందపు స్థితిని పొందడానికి ఒకసారి కొంచెం కొంచెం నీకు ఇలా నేను ఇచ్చి సాయం చేస్తాను అని చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు? స్వయాన నువ్వే నీ లోపల ఉన్న బ్రహ్మానందాన్ని నేను కొంచెం రుచి చూపించాను కదా, నువ్వు ఇప్పుడు వెళ్ళి నువ్వు తెచ్చుకో అంటున్నారు అనమాట. అది మళ్ళీ ఎలా చెప్తున్నారు? నువ్వు ఎలా పొందాలని మళ్ళీ వెంటనే మనకు క్వశ్చన్ కదా! ఎలా పొందాలో కూడా. శ్వాసని ఇక్కడి నుంచి మొదలుపెట్టినా నువ్వు లోతైన ఎరుకలోకెళ్తే ఆ మూలం నుంచి వస్తున్న శ్వాస, ఆ శ్వాసలోని ఆ ప్రకంపన, ఆ అనుభూతి ఏదైతే ఉందో దాన్ని స్వయంగా దాని యొక్క గీతం అంటే ఒక మధురమైన ప్రకంపన కదా! అది మనకి నిజంగా అది ఓం లాగా లేకపోతే రకరకాలుగా చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేసామని చెప్తారు కదా! దాన్ని స్వయంగా శ్వాసించండి. అంటే సొంతంగా నువ్వు అనుభూతి పొందు నీలో ఉన్న ఆ బ్రహ్మానందాన్ని. ఓకే. ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా! ఈ మొత్తం మెసేజ్‌లో ఏం చెప్పారో. ముందు నువ్వు బ్రహ్మానందాన్ని ఓ జ్ఞానానందంగా అమ్మ చెప్తుంటేనో అది ఓ ఆనందం వచ్చేస్తూ ఉంటది కదా! మనకి ఏదైనా సెషన్ వింటున్నప్పుడు. బాబాజీ చెప్తుంటే ఇప్పుడు ఆనందం పొందుతున్నాం కదా! ఆ ఆనందం నిన్ను బ్రహ్మానందంలోకి, పరమానందంలోకి తీసుకెళ్తుంది అని చెప్తున్నారు. సింపుల్‌గా ఇది మాస్టర్స్ సారాంశం. అంతర్వలనం యొక్క మాయాజాలం ఇక్కడే ఉంది. అంతర్వలనం అంటే ఏంటో లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. ఇవల్యూషన్. నువ్వు ఏకత్వం నుంచి దివ్యత్వంకి ద్వంద్వత్వంకి వచ్చావు. ద్వంద్వత్వంలో నువ్వు మళ్ళీ అనేక అనుభవాలు గడించడానికే వచ్చాం, తప్పేం కాదు. అక్కడ కూరుకుపోకూడదు అంతే. నెక్స్ట్ అనుభవంలోకి వెళ్ళడం మనకు రావట్లేదు కదా! సో, ఆ ద్వంద్వత్వంలో అన్ని అనుభూతులు పొందేసాక తిరిగి ఏకత్వంలోకి వెళ్ళేది. ఈ మొత్తం ఏకత్వం నుంచి వచ్చి ద్వంద్వత్వపు అనుభవాలు పొంది మళ్ళీ తిరిగి ఏకత్వంలోకి వెళ్ళడం. ఇదొక సైకిల్ కదా! అదే అంతర్వలనం అంటున్నారు. అది పూర్తి కావడం ఇక్కడే ఉంది. ఇప్పుడే ఉంది. నీలోనే ఉంది. ఆ శూన్యంలోంచే ఇన్ని కాంతి తత్వాలుగా పొద్దున చెప్పుకుంటున్నాం కదా! ఏకత్వం నుండి ఒక కాంతి పుంజంగా, ఆత్మ చైతన్యంగా వచ్చిన మనం అనేక కాంతి తలాలలో ఆ అనుభవాలు అవన్నీ అనేక కాంతులుగా మళ్ళీ భూతలానికి ఈ శరీరం ఇక్కడికొచ్చాము. భౌతిక పదార్థం మన కాంతి తత్వాన్ని మనం తగ్గించుకుంటే ఆ శక్తి ప్రకంపనలే తగ్గి 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 సాంద్రీకృతంగా అవుతుంది. ఇది సైన్స్‌లో పక్కా అనమాట. అలా తెలిస్తే మనకి మన తత్వం అర్థమైపోతుంది. మనమే మన ప్రకంపన తగ్గించుకున్నాము. అప్పుడు భౌతికంగా ఈ భౌతిక అంటే బాడీ మైండ్ కాన్షియస్‌లోకి వచ్చాం. ఇప్పుడు మన ప్రకంపన ఏదో విధంగా పెంచుకోవాలి. కిరణ్మయి మేడం ఒక అద్భుతమైన అనుభవం చెప్తున్నారనుకోండి హిమాలయాల్లోది. మనం అందరిలో మనలో వైబ్రేషన్. ధ్యానం చేస్తున్నాం అనుకోండి, ఎంత వైబ్రేషన్ అమ్మా ఈరోజు అంటున్నాం కదా! లేకపోతే ఒక పుస్తకం చదివానుకోండి, లేకపోతే ఈ క్లాస్ వినగానే అబ్బా ఎంత ఫ్రీక్వెన్సీ, ఎంత వైబ్రేషన్, నాలో వైబ్రేషన్, నేను కళ్ళు తెరవలేకపోయానని సుబ్బలక్ష్మి మేడం అత్తమాను చెప్తా ఉంటారనమాట. సో ఇవన్నీ ఏంటి నీ శరీరంలో మళ్ళీ తిరిగి ప్రకంపన పెంచామనుకోండి, ఇప్పుడు ఏంటి ఇదే అంతర్వలనం అంటే ఆలోచన కాంతిగా, కాంతి మళ్ళీ శక్తిగా, శక్తి పదార్థంగా వచ్చింది. ఇప్పుడు పదార్థం మనం అరుణ మేడం అరుణ అనుకుంటున్నారు. ఆ అరుణకు కారణం ఏం తెలియట్లే. నేను జ్వాల అనుకుంటున్నా. అంటే బాడీ మైండ్ కాన్షియస్‌తోని. బాడీ మైండ్ కాన్షియస్‌లో సంస్కారాలు, భావోద్వేగాలు ఇయన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. ఇంకా అయిపోవచ్చింది మనకి. సో, మనం మళ్ళీ ఎప్పుడైతే శరీరంలో నువ్వు ఏదో ఒక దాంతో ధ్యానంతో చేస్తావా, ఏదైనా నీ అనుభూతి నువ్వు ఓ పువ్వును చూస్తూ నువ్వు అలా కనెక్ట్ అయిపోయావనుకో, నీలో ఒక దివ్యమైన అనుభూతి, ఓ ప్రకంపన. ఇప్పుడు మనకు అస్తమానం అదే వచ్చేస్తూ ఉంటుంది. ఉట్టినే ఏంటంటే ఉట్టినే ఎందుకు వస్తుందంటే పువ్వు చూడక్కర్లేదు మనకి. ఉట్టినే సడన్‌గా ఇక్కడ కనెక్ట్ అయిపోతాం ఏదో పని చేస్తూ. ఆ లోపల నుంచి ఓ అనుభూతి వచ్చేస్తూ ఉంటుంది. బాడీలో వైబ్రేషన్. అంటే ఇప్పుడు మనం ఇన్ని రోజులు సాధన వల్ల కొన్ని సంస్కారాలు, ఆ బరువులు, అడ్లు తగిలించుకొని తీసేస్తున్నాం కదా! కరిగిపోతున్నాయి కదా! సో, ఆ కాంతి మనలోకి వచ్చేస్తుంది కదా! ఆ ప్రకంపన. అది ఫీల్ అవుతున్నాం కదా! సో, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. మళ్ళీ మనం ఏకత్వంలోకి చేరడం అంటే ఏంటి? భౌతిక పదార్థంగా ఉన్న మనం మళ్ళీ కాంతిగా అవ్వాలి. ఇప్పుడు ఆయన కాంతిగానే అయ్యారు కదా! మళ్ళీ కావాలంటే ఆయన ఆ కాంతిని మీరు పరమహంస యోగానంద్ కదా! మన కిరణ్మయి మేడం కూడా బోలెడు సార్లు చదివి, చెప్పి, ఆడియోలు కూడా పెట్టి ఇవన్నీ చేశారు. ఆయన పరమహంస యోగానంద పిలిస్తే ఇలా నాలాగే ఆయన కోప్పడతారు కూడా.
ఆయన ఈ పరమహంస యోగానంద గారి ముందే యుక్తేశ్వరగిరి గారు కూడా అనుకుంటా, ఆయన గురువు గారు కూడా రాస్తారు. సారీ, బాబాజీ గారు వస్తారు. కళ్ళ ముందు ఈయన గదిలో కూర్చుని బాబాజీని పిలుస్తారనమాట. ఇలాగే భౌతిక రూపంలో చూడాలనుకుంటున్నాను బాబాజీ మిమ్మల్ని అని తలుపులు వేసేసుకుని ఇంకో ధ్యానం చేసేస్తూ ఓ భావన చేసేస్తూ కూర్చుంటారు పరమహంస యోగానంద గారు. అంటే ఎప్పుడో చదివాను, అది నా బుర్రలో అది బాగా పడిపోయింది నాకు. అప్పుడు ఎందుకు పడిందో నాకు తెలియదు. అంటే సినిమాలో చూసేసాను అనమాట. మధ్యలో చూసిన సినిమాలన్నీ మర్చిపోయినా ఆ సినిమా గుర్తుండిపోయింది నాకు. అప్పుడు ఆయన గదిలోకి ఈ భౌతిక రూపం కావాలంటుంటే ఇంకొస్తారనమాట. ఎలా వస్తారంటే పరమహంస యోగానంద గారు ఈ కళ్ళుతోనే చూస్తుంటారు. ఆయన టక్మని ఇలాగేమి ఈ శరీరంతో కనిపించరు. ఫస్ట్ ఒక కాంతి వస్తుంది, అవి నెమ్మదిగా అణువులుగా విచ్చుకుంటుంది. ఆ అణువులన్నీ కలిపి అప్పుడు భౌతిక రూపంగా అవుతారు. అప్పుడు భౌతిక రూపంలో ఉన్న బాబాజీ గారిని చూస్తారు. ఇంక ఈయన ఇదైపోతుంటే అప్పుడు బాబాజీ గారు మందలిస్తారు కూడా. దేనికి నువ్వు ఇంకా భౌతికతను పట్టుకుంటున్నావు? భౌతికంలో రమ్మని చూడమని అడుగుతున్నావు. అంటే నాకు మరి నేను బాగా చెప్పానో లేదో కిరణ్మయి మేడంకి అయితే బాగా గుర్తుంటుంది అది. నేను ఎప్పుడో చదివా. ఇప్పుడు మళ్ళీ నేను ఆడియోలు వింటున్నాను అవి. చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మనకు ఒక అవగాహన అంటే మీకు అడ్డొస్తున్నాను. యుక్తేశ్వరగిరి ఆయన ఆయన రూమ్‌లో, అంటే నేను విన్నది నేను చదివింది చెప్తున్నా. యుక్తేశ్వర గారు రూమ్‌లో కూర్చుంటారు. మనలాంటి వాళ్ళందరం అక్కడ చేరతాము. వాళ్ళని సంతృప్తి పరచడం కోసం ఈయన అనుభవం ఆయన చూపించడం కోసం ఆయన్ని పిలుస్తారు. పిలిస్తే వస్తారు. వచ్చి ఎందుకు అనంటే ఈ విషయం తెలుసుకొని, ఇప్పుడు వరకు నీకు ఈ అనుగ్రహం ఇచ్చా. నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి. కానీ ఇక ముందు నుండి నీకెప్పుడు అవసరమో అప్పుడు నేనొస్తా. నువ్వు పిలిచినా నేను రాను అని చెప్తారు. అని సీరియస్‌గా చెప్పి వెళ్తారు. ఒక అనుభవం. ఇది నేను విన్న ఒక అనుభవం. నాకు మరి అంటే మీరు ఇంకా ఉండే ఉండొచ్చు. నాకిది గుర్తున్నంత వరకు నేను మళ్ళీ వింటాను కదా, కరెక్ట్ చేసుకుని అప్పుడు మళ్ళీ చెప్తాను. నా మైండ్‌లో అది బాగా ముద్ర పడిపోయింది మరి. 20 ఏళ్ల క్రితం. అంటే అది కూడా ఉందేమో. బాబాజీ గారు ఈ మన మొన్న ఏంటి కుంభమేళాలు అప్పుడు అనమాట అని నాకు మొత్తం అలా సినిమాలో అలాగా అప్పుడు నాకు అలా గుర్తుంది. ఓకే, ఏదైనా గానీ విషయం అయితే అదే కదా! సో, అంటే ఇక్కడ మన ప్రకంపనలు పెరుగుతున్న కొద్దీ మన శరీరం ఊగిపోవడం, అమ్మో! బాగా హై ఫ్రీక్వెన్సీకొచ్చేసాం మేడం ఇయన్నీ అంటాం కదా! శరీరం గాలిలో తేలిపోతదప్పుడు. ఇలా అన్నీ ఇంకా ప్రకంపన స్థాయి పెంచేస్తే, సింపుల్‌గా ఫ్యాన్ సంగతి మీరన్నీ ఇనేసే ఉంటారు. ఈ ఎగ్జాంపుల్స్ ఎవరో ఒకరు మాస్టర్ ద్వారా. ఇప్పుడు ఫ్యాన్ నాకు రెక్కలు కనిపిస్తున్నాయి. నేను ఫుల్ స్పీడ్ పెట్టేస్తే ఇంక రెక్కలు కనపడవు కదా! మనం రెక్కలు చూడలేం. ఆ 3 4 ఉన్నాయా అవే తేడా తెలీదింకా. అలా అనమాట. మనం శరీరంలో మళ్ళీ ప్రకంపన స్థాయి పెంచుకుంటేనే అప్పుడు శరీరంలో ఆ శక్తి అది మళ్ళీ తిరిగి కాంతిగా అవుతుంది. అంతర్వలనం అని చెప్పారు కదా ఇప్పుడు బాబాజీ. సో, ఇలా కూడా అర్థం చేసుకోవాలి. కొంచెం అర్థమైనా పర్వాలేదు మీకు. లేతే అర్థం కాకపోతే మళ్ళీ అయినా చెప్పుకుందాంలెండి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఏకత్వం నుండి ద్వంద్వత్వంలోకొచ్చి మళ్ళీ ద్వంద్వత్వం నుండి ఏకత్వానికెళ్ళడం. ఇది సింపుల్ పాయింట్. అందరూ వినే ఉంటారు. అది ఎలా జరుగుతుంది అన్నది ఇదనమాట. దానికి ఇంకా చాలా ఉంది. ఎప్పుడైనా మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు అడగండి. అలా చాలా అంటా ఉంటాను. అలా అడిగినప్పుడు ఇదేదో అన్నారు కదా, రాసుకుని నాకిది కావాలి, నాకు పూర్తిగా అర్థం చెప్పరా అంటే చెప్తానప్పుడు. సో, అంతర్వలనం యొక్క మాయాజాలం ఇక్కడే ఉంది. ఎక్కడుంది? నీ శరీరంలో ఉందని చెప్తున్నారు. ఎక్కడో ఉంది కాదు. నీ శరీరమే కాంతే శరీరంగా మారింది. విద్యుత్ ప్రకంపనగా మారింది. మళ్ళీ అది శరీరంగా భౌతికతకొచ్చింది. పదార్థంగా వచ్చింది. ఈ పదార్థం మళ్ళీ విద్యుత్ శక్తి ప్రకంపనగా మళ్ళీ కాంతిగా మారుతది. అంటే ఈ అంతర్వలనం యొక్క ఏకత్వం నుండి ద్వంద్వత్వం వచ్చి, ద్వంద్వత్వం నుండి ఏకత్వంకెళ్ళే ఈ అంతర్వలనం ఏదుందో ఆ మాయాజాలమంతా ఇక్కడే ఉంది. నీ శరీరంలోనే ఉంది. గాలిని మోసుకెళ్ళే అణువుల నుంచి పోషణని పొందండి. ఇక్కడ మనం ఇంకా డెప్త్‌గా పట్టుకోవాలి ఇందులో. గాలిని మోసే అణువుల నుంచి అంటే ఓకే, భౌతికతంగా ఉన్న గాలిలో ఆక్సిజన్ ఉంటది. అది నీకు ప్రాణశక్తి. ఇది మనకి భౌతిక స్థాయిలో. కానీ ఇన్ డెప్త్ స్థాయిలోకెళ్తే అదొచ్చింది ఎక్కడి నుంచి మాస్టర్స్? ఆ గాలి, ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చింది? శూన్యంలోదే కదా సృష్టిలోకొచ్చింది. సో, ఆ శూన్యం నీలోనే ఉన్నప్పుడు మీరు ఇందాక నుంచి నేను చెప్తున్నది అదే. ఆ మూలం నుంచి ఆ శ్వాస వచ్చి మళ్ళీ ఆ మూలంలోకెళ్ళడం మీకు క్లియర్‌గా మన శరీరంలో ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఇదే ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడే చెప్పేస్తాను.
కేంద్రం నుండి కేంద్రకంకి అంటారు కదా కిరణ్మయ్య మేడం, జస్ట్ 4-5 మెసేజ్ల కింద చెప్పారు బాబాజీ. నువ్వు మూల కేంద్రకం నుంచి మళ్ళీ కేంద్రకం నుంచి మూల అక్కడికే చేరుకుంటావు. అక్కడ ఒక వర్డ్ వాడారు, ఆ వర్డ్ కనిపిస్తుంది మనకు పెద్దగా ఉండండి. నివృత్తి మూలం వద్దకు తిరిగి వచ్చే అంతర్వలనం అని 76వ మెసేజ్ చెప్పి దాన్ని ఇక్కడ మళ్ళీ కనెక్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పారు మాస్టర్స్. ఈ పుస్తకం అందుకే ఆయన ఎందుకు చెప్పారు, ఎవరు కూడా విశ్లేషించద్దు, పుస్తకాన్ని చదవండి, ఆ పదాల మధ్యన ఉన్న ఖాళీ స్థలాల్లో కనెక్ట్ అవ్వండి, ఆ ఎనర్జీని పొందండి అని బాబాజీయే చెప్పి మళ్ళీ బాబాజీయే మనకి ఈ అవకాశం ఇచ్చారు. లేకపోతే మన వల్ల అవుతుందా? ఇన్ని 2.5 సంవత్సరాలు దాటిపోయింది, ఎవ్వరూ చేయలేదంట ఇది ఇప్పటివరకు. అది చేసిన వాళ్ళతో అంటే నాకు ఎవరితో ఈ ట్రాన్స్లేషన్ వాళ్ళు కొంతమంది వచ్చింది కదా, సో కిరణ్మయ్య మేడం తెలుసులేండి అవన్నీ. ఎవరు ఎక్కడ ఇలా విశ్లేషించబడలేదు. మరి విశ్లేషించబడి నేను అనుకుని వచ్చేస్తే ఇవన్నీ వచ్చేసి మీరు అందరూ వచ్చేసి వినేస్తారా? నాకు లేకపోతే ఇక్కడ అన్నీ వచ్చేస్తాయా చెప్పండి? నేను చెప్పాను కూడా, కిరణ్మయ్య మేడం ఫస్ట్ ఈ బుక్ మొదలుపెట్టి మొదటి రోజు కిరణ్మయ్య మేడంకి తెలుసు అదంతా కూడా. చదువుతున్నప్పుడు ఆ రోజు కొంచెం స్లోగా చెప్పరా, నేను పట్టుకోలేకపోతున్నాను అని అడిగితే కిరణ్మయ్య మేడం కూడా ఎంతో ప్రేమతో ఆ సజెషన్ తీసుకుని, ఏమనుకోకండి మేడం అంటే, అయ్యో ఎందుకు అనుకుంటాను మేడం, మీకు చక్కగా చెప్పారు కదా, ఇలా స్టార్ట్ అయ్యి ఆ నెక్స్ట్ డే ఈ జూమ్లో కాకుండా జస్ట్ కిరణ్మయ్య మేడంని ఆడియోస్ చేసి పెట్టమన్నారు. ఎందుకంటే కిరణ్మయ్య మేడం అమ్మ ఒక మాట ఇచ్చారంటే వాళ్ళు అందులోంచి ఎదుగుతారని అమ్మకి తెలుసు ఆ పని చేయడం ద్వారా. కిరణ్మయ్య మేడం అక్కడ చదువుతూ అసలు శుక్రవారం సెషన్ అలా మొదలైంది. సో అది మళ్ళీ అమ్మాయి నెక్స్ట్ డే ఆపి కిరణ్మయ్య మేడంని ఆడియోస్ చేసి పెట్టమన్నారంట. గంగాధర్ గారు నాకు ఫోన్ చేసి, మేడం ఇంక ఇలా కాకుండా ఆడియోస్ చేసి పెట్టమంటే, అలాగే సార్. అయినా ఆయన వచ్చి నాకెందుకు చెప్తున్నారు, ఈ సెషన్లో నేను పార్టిసిపెంట్ని కదా, కిరణ్మయ్య మేడం సెషన్కి ప్రేమకి ఆహ్వానం అనగానే వచ్చి జాయిన్ అయిన ఒక పార్టిసిపెంట్ని కదా, నాకెందుకు చెప్తున్నారు అనుకున్నా. ఓకే సార్, ఏదైనా మనకు ఓకే కదా అన్నా. కానీ నాకు అప్పటికే పుస్తకం నా దగ్గరికి మ్యాజిక్గా వచ్చేసింది. నేను ఆ నెక్స్ట్ డే ఆయన చెప్పిన తర్వాత ఓకే నేను నేనే సొంతంగా దీన్ని చదువుకుని అంటే ఆ ఎనర్జీతో కనెక్ట్ అవుదాము అని అనుకుని మొదటి పేజ్ మొదలుపెట్టి చదువుతూ ఉంటే ఇంక విపరీతమైన ఎనర్జీ ట్రాన్స్లోకి లాగేస్తుంది అనమాట. మళ్ళీ బలవంతంగా కూర్చుని ఇంకా మళ్ళీ ఆ పేజీనే 1-2 పేజీయే మళ్ళీ రెండోసారి చదువుతుంది, ఇంకా ఎనర్జీ. ఇంక నేను మళ్ళీ బలవంతంగా మళ్ళీ ఎనర్జీ. అప్పుడు నాకు లోపల నుంచి అని చెప్తుందనమాట, పడుకో అని. నాకు అంతకుముందు కూడా ఇది అలవాటే, అంటే అంటది. సో ఇలా పడుకోవడం అంటే నిద్రపోవడం కదా, మన శవాసనంలాగా వేసేసిన తర్వాత ఆ స్థితి మళ్ళీ నాకు కలగలేదు. ఎందుకంటే అది బాబాజీ ఇచ్చిన స్థితి నాకు. ఇప్పుడు నేను తెచ్చుకోవాలి మళ్ళీ దాన్ని. అది సమాధి అంటారా, తురియాత స్థితి అంటారా అంటే నేను అడిగితే ఆ పేరు చెప్పారు. అంటే ఏంటో నాకు తెలియదు మాస్టర్స్, ప్లీజ్. ఆ ఒక్కసారి నాకు అది సంభవించింది, అది కూడా బాబాజీ ఇచ్చారు. ఆ స్థితిలో ఏమీ తెలియకపోవడం కాదు సమాధి అంటే, మొత్తం ఎరుక నాకు. ఆ ఎరుకలోంచి ఎన్నో మొత్తం నాకు అందేస్తుంది, మొత్తం ప్రజ్ఞ అంతా అసలు నాకు తెలియదంతా అందేస్తుంది. నేను ఎరుకలో అంతా ఇదంతా నాకు తెలుసు అనుకుంటూ చేసుకుంటున్నాను. ఆ స్థితిలోంచి నెమ్మదిగా తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క కాన్షియస్లోకి దిగి వచ్చి బాడీ మైండ్ కాన్షియస్కి వచ్చేసి తర్వాత నెమ్మదిగా లేచి కూర్చున్నాక అప్పుడు నాకు కాసేపటి ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మళ్ళీ కూర్చుని ఏం జరిగింది అసలు అంటూ చూడడం మొదలు పెడితే ఒక 5-10 నిమిషాల తర్వాత మా మనసు ఆగి నేను సాక్షితత్వంలోకి వచ్చాక అప్పుడు నాకు ఒక విషయం అర్థమైందనమాట. ఏమని, బాబాజీ నా ద్వారా ఏదో చేయబోతున్నారు. ఓకే, వెంటనే అసలు ఇంకా ఓకే బాబాజీ మీరేదో నా ద్వారా చేయబోతున్నారు కదా, నేను ఏమీ అడ్డురాను, అలా ఓపెన్గా ఉంటాను, నాలోంచి మీరు అలా ప్రవహించండి, నాకే సంబంధం లేదు బాబాజీ. ఇలాగే అసలు ఎప్పుడు అలా మాట్లాడి నేను, నాకు తెలియదు కూడా అలా, నాకే సంబంధం లేదు బాబాజీ, మీరు చేసుకోండి అంతే. పట్టమని ఇప్పుడు మిమ్మల్ని ఏమో నెమ్మదిగా లేవండి అన్నాను ధ్యానంలోంచి. పట్టమని మంచం నుంచి లేసి వచ్చేసి ఒకలాంటి ఇదితోటి అంతే ఇంకెక్కడి నుంచి మర్చిపోయారు. ఎగ్జాక్ట్గా 2 days తర్వాత మేడం ఆడియో మెసేజ్, చిన్న ఆడియో మెసేజ్, మన అమ్మ ఇది ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోయే జ్ఞానం కాదు ఇది,
మన కిరణ్మయి మేడం చదువుతారు. నువ్వు మెడిటేషన్ చేయించి చక్కగా దాని గురించి చర్చించుకోండమ్మా. నువ్వు ఆ మెడిటేషన్ ఎలా చేయాలో ఏంటో అవన్నీ నువ్వు కనెక్ట్ అవ్వి నువ్వు తీసుకోమ్మా, అది నువ్వు చేసుకో. 1 మినిట్ ఆడియోయే అది, అంతే. అలాగే అమ్మ. నాకు అప్పుడు నెమ్మది కళ్ళు మూసుకుని కాసేపు ఒకసారి గమనిస్తే ఓహో! ఇలాగా. నాకు 5, 6 నెలల వరకు తెలీదు. నాకు ఏం తెలీదు అసలు ప్రేమకు ఆహ్వానం. అంతకుముందు అల్లాబక్షి గారు చెప్తే లైట్ వర్కర్స్ దాంట్లో కొంచెం విని చాలా కనెక్ట్ అయిపోయి అబ్బా! ఇది చదివేయాలి అనుకున్నాను. 3 నెలలు కూడా జరగకముందే మన కిరణ్మయి మేడం వచ్చి చక్కగా చెప్తున్నారు కదా! అప్పుడు కిరణ్మయి మేడం ఎవరో మన బీవైఎంలో ఎవరికీ తెలీదు. నాకే కదా ఎవరికీ తెలీదు. కొత్తగా వచ్చారావిడ. ఏదో మేడం అంట, ఆ మేడం వచ్చి చక్కగా ఇది చెప్తారంట. ఇంక రోజు శుక్రవారం ఇది వినేయాలి అనుకుంటే చూడండి. చెప్పొద్దన్నా చదవమని చెప్పిన అంటే కిరణ్మయి మేడమే చెప్తే ఇది బావుంటది నేను చెప్పేదానికన్నా. ఓన్లీ చదవమనే చెప్పింది. అందరూ చదువుతూ మాత్రమే వెళ్ళింది. ఇక్కడికి మాత్రమే వచ్చి ఇక్కడ ఈ ఈ వేదిక మీద అంటే ఈ వేదికలోనే అంత శక్తి ఉంది. మనమందరం సిద్ధంగా ఉన్నాం. పూర్తిగా మనల్ని తయారు చేసేయడానికి. అప్పుడు అనుకునేవాళ్ళం కదా కిరణ్మయి మేడం. ప్రేమ యొక్క ఉన్నత శిఖరాలకి నీ చేయి పట్టుకొని తీసుకెళ్తానన్నారు. ఆ కిరణ్మయి మేడం, శైలజ మేడం అప్పుడు మాకే కొంచెం కొంచెం అప్పుడప్పుడే ఆయన చేయి పట్టేసుకుందాం. ఈ పుస్తకం పూర్తయ్యేసరికి ఆయనే తీసుకెళ్ళిపోతారులెండి. మనకేం కష్టం ఉంది. నిజంగా ఆయన ఇస్తున్న జ్ఞానంతో ఎరుకొచ్చేసి రోజు ఆ ఎరుకులోంచి ఇందాక మన శైలజ మేడం చెప్తుంది కదా! వారం ఒక్కటే కాదు. మనం అయన్నీ ఆచరిస్తున్నాం అని చెప్తుంది కదా! అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత లేకపోతే ఇంత అందిందా మేడం? కిరణ్మయి మేడమే చెప్పారు. నేను ఎన్నో సార్లు చదివాను మేడం. ఇప్పుడు ఆ లోతులన్నీ తెలుస్తున్నాయి అనేసి. అవును. అవును మేడం. బాబాజీ మనకు అవకాశం ఇచ్చారు. ఎందుకని? మనం అందరం కోరుకున్నాం కాబట్టే. యెస్. మనమందరం అడిగాం కాబట్టే. అది మాస్టర్స్. నేను కూడా దీనికి పూర్తిగా అర్థం తెలిసేలాగా చెప్తే బావుండు, తెలిస్తే బావుండు అని అనుకునేదాన్ని మనసులో. ఇది ప్రణాళిక ప్రకారం బాబాజీ ప్రణాళిక. ఎక్కడా చాలా దీన్ని ఇలా మామూలు వ్యాఖ్యానించింది లేదు. ఎక్కడా ఈ లేదట. ఈ బుక్కులో కూడా బాబాజీ ఏం చెప్పారంటే, ఈ పదాలని ఎలా ఉన్నాయో అలానే మీరు చదవండి అని చెప్పారు గానీ, ఇలా వ్యాఖ్యానంతో వినమని ఎప్పుడు చెప్పలేదు. అది మీరు కూడా చెయ్యొద్దని బుక్కున్న చెప్పారు అట. ప్రతిరోజు ఆ! అల్లాబక్షి గారే అప్పుడు క్లాస్‌లో అన్నారు. నేను అన్ని అవును. పుస్తకాలు విశ్లేషిస్తాను కదా! ఇది బాబాజీ చేయొద్దన్నారు. నేను చదువుతాను. మీరు ఫీల్ అవ్వండి. ఆ! పుస్తకం ఉంటే మీరు కూడా అవును. ఇలా చదువుకోండి. ఆయన ఇచ్చాక హ్మ్. మనకి అప్పుడు నాకు తెలియదు కాబట్టి, ఆ వర్డ్‌కి మధ్యన ఇప్పుడు పుస్తకంలో ఇలా ఖాళీ ఉంటది కదా మాస్టర్. ఆ అవును. ఖాళీని శూన్యానికి తీసుకెళ్తది. అది ఎందుకు చెప్పారు? అక్కడ హ్మ్. అంటే అంత ఎరుకతోటి ఆ కాన్షియస్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వమని. అవును. నాకు ఈ విషయం కూడా తెలీదు. ఏమీ తెలీదు. అంతవరకే మీకు చెప్పాను. తర్వాత కొన్ని నెలలు గడుస్తున్న కొద్దీ కొన్ని నాకు హ్మ్. అనుభవపూర్వకంగా బాబాజీ అందిస్తే అప్పుడు నాకు ఎరుక హ్మ్. పెరిగి మనసు ఇంకా తగ్గిందనమాట. నా మైండ్ మొత్తం పనిచేయడం మానేసింది. ఇంకా. నేను ఈ పుస్తకం నాకు విచిత్రంగా బాబాజీ పంపించారని చెప్పాను. నేను హ్మ్. ఇండియా వచ్చిన తర్వాత అసలు నేను అక్కడున్నాను. ఈ పుస్తకం నాకెలా తెలిసింది? ఇదేంటి బాబాజీ నాకేదో తెలియచెప్పాలని చూస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు అనుకుంటే, నాకు హ్మ్. చాలా విచిత్రంగా ఆయన తెలియజెప్పారు ఈ బుక్ గురించి. హ్మ్. జ్ఞానమహాయాగం జరుగుతుంటే మా కజిన్ ఒకావిడ ఫోను జేసి, "అక్క నేను బుక్స్ తీసుకున్నాను. సీతాయనం ఇంకెయ్యో తీసుకున్నాను. ఇంకా ఏం హ్మ్. తీసుకుంటావు" అనంట నాకు ఫోను జేయటం. నేను ఆలోచన లేకుండా ప్రేమకు ఆహ్వానం తీసుకోమని చెప్పడం. హ్మ్. అంతకుముందు బాబాజీతో నా ఎక్స్‌పీరియన్స్ చాలా 2 హ్మ్. నెలల ముందు నుండి అవును. చాలా విచిత్రంగా జరగడం. ఈ హ్మ్. బాబాజీనే మళ్ళీ ఆ అమ్మాయితో మాట్లాడుతూ యథాలాపంగా హ్మ్. బుక్ గురించి చెప్పి, "నువ్వు ప్రతి పేజీ ఫోటో తీసి నాకు వాట్సాప్‌లో పంపించమని" నేను అడగటం. ఆ అమ్మాయి 2 రోజుల్లో బుక్ మొత్తం ఫోటోస్ తీసి నాకు పంపించటం. నేనవేమో ఇహ జిరాక్స్ తీసుకొని తెప్పించుకొని బుక్ హ్మ్. నా దగ్గరికి చేర్చేసారు బాబాజీ. అంటే గురువులు ఎంత ఇదిగా చేస్తారు ఈ పని అవును. అన్నందుకు నాకు చాలా మనం సిద్ధంగా విచిత్రంగా ఉంటే వారే వస్తారు. శిష్యుడు గురువు ఆ! దగ్గరికి ఎళ్ళలేడు. ఎందుకంటే మన శక్తి సరిపోదు గదా! గురువే మన దగ్గరికి అవును. రాగలరు. ఇయన్నీ మీరు ఇన్నారు కదా మాస్టర్స్. సో, ఇప్పుడు అవును. కిరణ్మయి నేను మేడం ఇండియా నేను వచ్చిన చెప్తున్నాను గానీ, మేడం హ్మ్. అడ్డొస్తున్నాను అనుకోకండి. టైం ఓకే. ఆ! అవుతుందని నేను చేస్తున్నా. లేదంటే మనం ఈ 2 లైన్‌లు అయిపోయాక రికార్డ్ ఆపేసి ఓకే. మనం ఎందుకంటే రికార్డ్ పోస్ట్ చేయడానికి ఇబ్బందవుతుందంట. ఓకే. సరోజ మేడం ఓకే. హ్మ్. చెప్పినట్టు. ఈ 2 లైన్‌లు మనం అనేసుకొని మాస్టర్స్
ఇక్కడ కిరణ్మయి మేడం నేను చెప్తున్నాను కానీ మీకు కూడా ఇలాంటివి మీరు ఈ సెషన్లోకి రావడానికి ఎన్నో జరుగుంటాయి. మీరు షేర్ చేసుకుందరు అని ఒక ఎపిసోడ్ పెట్టుకుందాము. ఓకే. ఇక్కడ అదే ఇప్పటివరకు ఈ విషయాలన్నీ నేను కిరణ్మయి మేడం ఎందుకు చెప్పామంటే చూడండి మనం ఎంత బ్లెస్డ్ అవి కూడా గుర్తించాలి మాస్టర్స్. లేకపోతే మన మనసు వచ్చి ఇక్కడ కూర్చోనవదు. ఇంతసేపు ఎందుకు చెప్పుకోవాలి లేదంటే ఊరికే మా అనుభవం ఏదో గొప్ప అని చెప్పుకోవట్లే. అందులో ఉన్న ఆ జ్ఞానం మనకు అర్థమైతేనే ఏంటన్నదంటే ఆ సరెండర్‌నెస్ మనకొస్తది అప్పుడు. అందుకే చెప్పాం. ఎందుకు ఈ 2 నేను కిరణ్మయి మేడం మాట్లాడామంటే ఇగో ఈ ఒక్క లైన్ కోసమే ఇదంతా మాట్లాడాం. ఈ పదాల మధ్యన ఉన్న ఖాళీలో మకరందం ఉంది. ఇప్పుడు ఆలకించండి. ఒక మధుర స్వరం ఆలపించబడుతుంది. నీలో వైబ్రేషనే ఇంకేదేదో అనుకోకండి. పద్మం నృత్యం చేస్తుందంటే నీ హృదయంలో ఇది అందరూ అనుభవించే ఉంటారు ధ్యానంలో ఎప్పుడో అప్పుడు. లోపలంతా ఏదో తెలీదు ఒక నృత్యం చేస్తున్నట్టు ఉంటుంది. శివతాండవంలా మన లోపల ఉంటూ ఉంటుంది. శివతాండవం అంటే ఏంటో ఇందాక ఆ 4th కాన్షియస్ ఓపెన్ అయినప్పుడు అదే అనమాట. శివ కాన్షియస్సే అది. అందుకే మనకన్నీ ఇలా లింకులుగా మనకి మన ముందు తరాల వారు మనకి ఇలా జ్ఞానం అందించారు. సింబాలిక్‌గా అందించారు. అసలైన అందులో లోతులు మనం పట్టుకోవాలి. అది అసలైన ఆధ్యాత్మికత. ఓకే. ఒక మధుర స్వరం ఆలపించబడుతుంది. పద్మం నృత్యం చేస్తుంది. నీ హృదయంలో వచ్చే ఆనంద తాండవం. మళ్ళీ చెప్తున్నారు. మరియు మీ ఆత్మయే ఆ మణి. సో, ఇప్పుడు అర్థమైందా కిరణ్మయి మేడం నా ఆత్మ సహచరులారా అనేవారు. ఇప్పుడు అంటలేదు. స్టార్టింగ్‌లో ఆవిడ అలా అంటే నాకు గూస్ బంప్స్ వచ్చేసేవన్నమాట. బాబాజీ పిలుస్తున్నారేమో అనిపించేది. కిరణ్మయి మేడం అన్నట్టు అనిపించేది కాదు. నా ఆత్మ సహచరులందరికీ అనేవారనమాట. 1, 2 సార్లు అన్నట్టున్నారు నా ఆత్మ సహచరి అని జ్వాలా మేడంకి అని మెసేజ్ పెట్టారు కదా! గుర్తుంది. నేను ఎంత బాగా ఫీల్ అయ్యాననమాట. అది మాస్టర్స్ మీ ఆత్మయే ఆ మణి. సో, అన్ని ఆత్మలు కలిస్తేనే పరమాత్మ అన్నది చెప్పకనే చెప్తున్నారు మనకి. అంటే ఆ మణిలో మణి పద్మం యొక్క మణిలో మీరంతా మణులే అని చెప్పారు కదా! బాగా ఇప్పుడేం చేస్తారంటే చిన్ను మేడం ఉన్నారు. అందుకే ఒకసారి పక్కన పెట్టుకున్నాను. ఆవిడ ఇప్పుడు చదువుతున్నారనమాట. చదువుతూ అప్పుడప్పుడు నాకు మెసేజ్ చేస్తుంటారు కాబట్టి అందుకని నేను ఆ మేడం పేరెత్తాను. ఆ మేడం చదువుతున్నారు కదా! మేడం బహుశా ఇది పొందే ఉంటారు. ఇంకా కిరణ్మయి మేడం ఇంకా వందలాది మంది మనకన్నా ముందెప్పుడో చదివేసుకున్నారు. సో, మీరు కూడా మళ్ళీ మనం ట్రై చేద్దాం పోనీ. నాకు అవకాశం ఇస్తారో లేదో బాబాజీ గారు. చూద్దాం. నన్ను పుస్తకం ముట్టుకుంటే తోసేస్తారు వెంటనే. అలా ఏదో ప్యాసేజ్ చూసి మీరు పూర్తిగా ముందు కనెక్ట్ అయిపోయి బాగా అంటే మన మనస్సుని ప్రశాంత స్థితికి తెచ్చుకుని మీకు ఇష్టమైన ఏవో ప్రక్రియలు చేసుకోండి. శ్వాస నిధ్యాస ఏవైనా చేసుకోండి. అప్పుడు మీరు మెసేజ్ తీసి బాబాజీ చెప్పింది అది కూడా చేస్తే ఆ పదాల మధ్యన ఉన్న ఖాళీకి కనెక్ట్ అయిపోతామంట. అంటే అంతలా ఈ పదాలు కాదు అది చైతన్యం శక్తి అని చెప్తారు బాబాజీ. ఆయన చైతన్యం శక్తియే కదా అక్షర రూపంలోకి జ్ఞాన రూపంలోకి వచ్చింది. ప్రజ్ఞే కదా జ్ఞానంగా మారింది. ప్రజ్ఞే కదా చైతన్యం శక్తి. ఇంత సింపుల్ పాయింట్ లాజిక్ పాయింట్ మనకు అర్థమైతే ఈజీగా కనెక్ట్ అయిపోతాం. జస్ట్ ఇంక మన మనసు ఆగిపోయి మీరు అలా మనం ఇది చదువుతుంది మేడం మాస్టర్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసి అప్పుడు అదే కదా చేయలేకపోయాను. 2 పేజీలో చదవగలిగాను. ఈ ట్రాన్స్లేషన్ అయిపోయాక ఈ బుక్ ప్రింటింగ్కి వెళ్ళిపోయింది. కానీ బుక్ నాకు చాలా లేట్‌గా అందింది. నాకన్నా ముందే మన సుబ్బలక్ష్మి మేడం ఫస్ట్ ఇచ్చేసారు ఎంచక్కా. ఎంత అదృష్టం మీకు మీ చేతిలోకి వచ్చింది. నాకు తర్వాత ఎప్పుడో అందింది. నేను ఆ పీడిఎఫ్ తీసి చదువుతుంటే అసలు ఇంక తట్టుకోలేకపోతున్నాను ఇంకా ప్రకంపనకి. 2 రోజులు ట్రై చేశాను. ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతున్నాను ఇంక ఊరికే తెగనమాట. అందుకే చదవడమే కదా! అక్కడ ఏమైనా ఈ విశ్లేషణలు అయన్నీ ఉన్నాయా ఏంటి? అదే ఇక్కడ బాబాజీ చెప్తున్నారు మీకు. ఆ పదాల మధ్యనున్న ఖాళీల్లో మకరందం ఉంది. ఏంటా మకరందం? ఆ ప్రేమ యొక్క మకరందం అది. నీలో ఆ శూన్యంలోంచి ఆ ప్రకంపన నీకు టచ్ అవుతది. నీలో ఒక అనుభూతి కలుగుతుంది. ప్రేమానుభూతి నాలో ఈరోజు ఏంటో, ఈరోజంతా బ్రహ్మానందం. మనందరం అప్పుడప్పుడు ఇయన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళమే. అదే చెప్తున్నారు ఆ మకరందం ఉంది. ఇప్పుడు ఆలకించండి. అంటే నీకు ఆ ప్రకంపన నీలో వైబ్రేషను చాలా సూక్ష్మంగా మనం ఇంకా వైబ్రేషన్ పట్టేసుకుంటే వైబ్రేషన్‌కి ఓ స్వరం ఉంటదనమాట.
ఒక సైన్స్‌లో ఒకటుంటది. అది ఈ మెసేజ్‌లో కూడా ఉంటది. దాన్ని మేము తెలుగులోకి రాయడం కోసం ఇంగ్లీషు మర్చిపోయాను పదం, తెలుగు మర్చిపోయాను. సారీ మాస్టర్స్. మళ్ళీ తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను. నేను సైన్స్‌లో కూడా నాకు తెలుసది. ఒక యూ షేప్‌లో ఉండి కింద ఒకటుంటదనమాట. దాన్నేదో అంటారు మీకెవరికైనా గుర్తొస్తే. మేడం మీరు పుస్తకం చదువుతారు కాబట్టి మీరు చెప్పినా పర్లేదు. ఒక చోట వైబ్రేషన్ ఇస్తే కింద దాన్ని నువ్వు ఇలా అంటే అది ఆ పైకంతా మొత్తం వైబ్రేషన్ ఎళ్తది. నువ్వు పోనీ మనకు మర్చిపోయాను నేను. ఇంత సింపుల్ ఎగ్జాంపుల్ ఉంది కదా! మనం చూడండి బుద్ధా బౌల్స్ ఏదో అది ఒకటి ఇలా అంటే ఆ బౌల్‌కి ఇలా కొట్టి కొనుక్కునే ఉండుంటారు గదా! మీరు కూడా. నా దగ్గర లేదది. శృతి డమరు కాదు. ఆహ్, అది ఆయన సైన్స్‌లోదే చెప్తారులెండి బాబాజీ మెసేజుల్లోనే ఎక్కడో అయిపోయిందో మరి ముందొస్తదో నాకు తెలియట్లేదు. అంటే దానికి తెలుగు పదం తేడానికి చాలా యాతన పడ్డామనమాట. అందుకు గుర్తుంది నాకు. ఆ! పోనీ ఈ బుద్ధ బాల్‌ని మనం ఇలా చేస్తే ప్రకంపన మొత్తం ఇలాగ మనం పట్టుకుంటాం కదా! పట్టుకుంటే మొత్తం ప్రకంపన అంతా మనకు తెలుస్తది. మనం ఇంకా కనెక్ట్ అయిపోతే ఆ ప్రకంపన మనలోకి కూడా పాస్ ఆన్ అయిపోతది. సో, కాదు మేడం. లక్ష్మి మేడం. సో, తర్వాత మీరు కొట్టు తర్వాత చెవి దగ్గర పెట్టుకుంటే శంఖం చేసుంటారు కదా మీరెవరైనా. నేనైతే చేయలేదు. ఉఫ్ అని గాలి దాంట్లోకి ఇచ్చి వదిలిన తర్వాత ఇక్కడ చెవిలో పెట్టుకుంటే అది ఓం అని ఒక శబ్దం వస్తదని ఇయన్నీ తెలుసు కదా! ఇది యాక్చువల్‌గా శక్తి గురించి సైన్స్ పరంగా తెలుసుకున్నోళ్ళకి ఇంకా తెలుస్తది. లేదా ఎవరైనా ఇలాంటి ప్రయోగాలు తెలిసినా తెలుస్తుంది. మీకదే చెప్తున్నారు బాబాజీ. ఓ మధుర స్వరం ఆలపించబడుతుంది. బాగా అలా లోపలికెళ్ళిపోయి, ఆ శూన్యంలోకెళ్ళిపోయినప్పుడు, ఆ ప్రకంపన మాత్రమే మనకింక ఏ ధ్యాస, భౌతిక ధ్యాస, శరీరం ధ్యాస అన్నీ పోతాయి కదా! మానసిక ధ్యాస అంటే బాడీ, మైండ్ కాన్షియస్ బీవైఎం బియాండ్ యువర్ మైండ్ ఎళ్ళిపోయావు కదా నువ్వు. అప్పుడు ఎళ్ళిపోయినప్పుడు కేవలం ఆ శక్తి ప్రకంపనను పట్టుకుంటాం గదా! ఆ శక్తి ప్రకంపనని ఇంకా సూక్ష్మంగా పెట్టుకుంటే శక్తి ప్రకంపన కదా! అది ఇది ప్రకంపన అంటే ఇది కదా! ఇప్పుడు నేనిలా అన్నాను. నా గొలుసు కదిలి ఓ శబ్దం వచ్చింది. లేదా మీరు శరీరమైనా ఇలా అని మళ్ళీ ఇలా చెవి దగ్గర పెట్టుకుంటే ఒకటి ఇనిపిస్తదనమాట. సో, అదే ఇక్కడ చెప్తున్నారు. అలా ఆలపించబడుతుందంటే మనం అంత లోతుల్లోకెళ్ళిపోయి కనెక్ట్ అయిపోతే ఇవన్నీ జరుగుతాయి. అదే చెప్తున్నారు. పద్మం నృత్యం చేస్తుంది. హృదయం నృత్యం చేస్తుంది. మీ ఆత్మయే మణి అని చెప్తున్నారు మాస్టర్స్. చాలా అంటే మనం ధ్యానంలోకి అంత లోతుల్లోకెళ్ళి అయన్నీ పట్టుకుని, అవన్నీ మన సొంత అనుభవంగా దర్శించి, అనుభూతితో తెలుసుకుని, ఈ స్థితులన్నీ మనకొస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. ఈలోపు రుచిని చూపిస్తున్నారు. ఈరోజు మెసేజ్ ద్వారా ఏంటంటే, మనం కొంచెం కొంచెం అది అందరం అనుభూతి పొందామనమాట. అది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. ఆహ్ మీరందరూ మాట్లాడదురు గానీ, ఇవాళ మనకి ఇదైపోయింది కాబట్టి రికార్డ్ ఆఫ్ చేసుకుందాము. శైలజ మేడం క్లోజ్ చేస్తారా? అంటే ఎండింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చేయండి మీరు. మాస్టర్స్ థ్యాంక్ అందరికీ. యూ. నన్నొక్కసారి. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ సరోజ అమ్మ. ఒక ఎనర్జీని వేదిక అంటే వేదిక కాదది. జూమ్ కాదది. బీవైఎం ప్లాట్‌ఫార్మ్ కాదది. ఒక ఎనర్జీ అనమాట. ఆ ఎనర్జీ మాకందించి ఆ స్థితిలోనే మేము ఇవన్నీ పొందగలుగుతున్నాము. థ్యాంక్ యూ సరోజమ్మ. అలాగే మీ అందరి శక్తి మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ లవ్ యూ ఆల్ మాస్టర్స్. మాస్టర్స్ థ్యాంక్ యూ అందరికి. మళ్ళీ మనం చక్కగా నెక్స్ట్ వీక్ కలుద్దాం మాస్టర్స్. ఇప్పుడు జరిగినటువంటి ఎపిసోడ్స్ అన్ని సరోజా సెల్ఫ్ ఎంపవర్మెంట్ సరోజమ్మ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మాస్టర్స్. ప్లేలిస్ట్ లో మనకి ప్రేమకు ఆహ్వానం సెషన్స్ ఉన్నాయి. ఎవరైతే ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ చెప్తున్నాను. ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో మనం కలుద్దాము.